ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. దేవుని వాక్యంలో ఒక వచనం చదువుకొని ధ్యానంలో ముందుకెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోను ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందుడని నిరీక్షించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం వేళ మమ్మల్ని 2వ కూటంలోకి నడిపించినందుకు స్తోత్రము. నీ బిడ్డలు మిగులు ఆసక్తితో నీ వాక్యం వినగోరి నీ పాదాల చెంతకు వచ్చి ఉండగా, నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్య, అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామమున బంధించి దూరపరుస్తున్నాం. పూర్తిగా మీరే మాతో మాట్లాడమని మీ దాసుని మరుగు చేయం. మీ కృపగల హస్తానికి నేను మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, వాతావరణం అననుకూలంగా ఉన్నా ఎలాంటి సాకులు వెతుక్కోకుండా దేవుని పాదాల చెంతకు వచ్చిన మీ అందరి ఆసక్తిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మరి వర్షం జోరున పడతా ఉంది, వండేదానికి కూడా అనుకూలత లేదు. కాబట్టి సకాలంలో మిమ్మల్ని మరి ఇంటికి పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే అందరికీ ఫుడ్ వండలేదు. వండారా వండలేదా? పెద్దగా వండలా. కాబట్టి ఏమనుకోవద్దు. ఈరోజు పెందలకాడ మీరు బయలుదేరాల్సి ఉంటుంది. లేకపోతే మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయింది, అనగా పొట్ట ఖాళీ అయింది, ఆకలి కేకలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మిమ్మల్ని పెందలాడి ముగింపులోకి తీసుకెళ్ళాలి. చదివినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుని ముందుకెళ్దాం. ఉదయకాలపు ధ్యానంలో మంచి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించాడు. దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు అని, మనకి ఎప్పుడెప్పుడు ఏదేది కొరవవుతుందో కొదువవుతుందో దాన్ని భర్తీ చేయడానికి మనకు కావాల్సినటువంటి విషయాలు, చాలా సంగతులు మనకి దేవుడు ముందే నియమించి ఉన్నాడు అనేటువంటి అద్భుత విషయాన్ని, మనకి ఏమేమి నియమించాడు అనే సంగతుల్ని మన ఉదయకాలపు ధ్యానంలో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు వినకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఉదయకాలం మొదటి ఆరాధనలో చెప్పిన సందేశాన్ని తప్పనిసరిగా వినండి. ఇప్పుడు 2 కొరింథీ 13:5 చదువుతున్నాను, చిత్తగించండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. మనల్ని మనమే శోధించుకోవటం, మనల్ని మనమే పరీక్షించుకోవటం అనే ఈ 2 మాటల మీదికి మన దృష్టిని పోనిద్దాం. సహజంగా మనల్ని శోధించే సోదకుడు ఒకడు ఉన్నాడు, అపవాది. వాడు మనల్ని శోధిస్తాడు. అంటే మనలో ఏదన్నా దేవునికి అభ్యంతరకరమైనవి దొరుకుతాయేమో అని వాడు వెతుకుతూ ఉంటాడు.
ఇప్పుడు అన్నం వండాలనుకున్నప్పుడు బియ్యాన్ని చాట్లో పోసుకొని శోధిస్తారు లేడీస్. ఎందుకు? రాళ్ళు కానీ మంటి పెళ్ళలు కానీ ఏమైనా ఉండకుండా ఉంటాయేమో, తినే పదార్థం కాబట్టి చాట్లో బియ్యం పోసుకొని చూసుకుంటారు. ఒడ్లు కానీ లేకపోతే రాళ్ళు కానీ, పలుకు రాళ్ళు ఉంటాయి కొన్నిసార్లు. మనం అన్నం తింటా ఉంటే పట్మని వస్తాయి పంటి కిందకి. ఆ మంటి పెళ్ళలు కానీ ఏమన్నా ఉంటే అంతా శోధించి వెతికి తీసేస్తారు. అట్లాగా మనలో మరి వాడికి అవకాశం కలిగించేవి, సాతానుకి ఛాన్స్ ఇచ్చేవి ఏవైనా మనలో ఉన్నాయేమో అని మన బలహీనతలను వాడు శోధిస్తూ ఉంటాడు. దేవుడు కూడా శోధకుడికి అనుమతిస్తాడు. ఎందుకంటే మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం లాగా ఉండాలనేది దేవుని కోరిక. కాబట్టి దుష్టుడు ఒక పక్కన వాడి సరికి ఏమన్నా ఉందేమని శోధించుకుంటాడు. దేవుడు కూడా మనలో పరిశోధన చేస్తాడు, ఆయనకు సంబంధించిన సరికి ఏమన్నా ఉందేమోనని. మనల్ని పరిశోధించే వాళ్ళు ఇద్దరు అనుకోండి. ఒకటి అపవాది, వాడికి సంబంధించిన సరికి ఏదన్నా మనలో దొరికిద్దేమని వాడు శోధిస్తాడు, అంటే వెతుకుతాడు. తర్వాత దేవుడు కూడా మనల్ని పరిశోధిస్తాడు, ఆయనకి సంబంధించిన సరికి ఏదన్నా మనలో ఉందేమని ఆయన కూడా వెతుక్కుంటాడు. ఇప్పుడు అపవాదికి సంబంధించిన సరికి ఏంటి? శరీర కార్యాలు. అవి ఏవే విషయాల్లో మనకి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఏవేవి బలహీనతలు ఉన్నాయి, మనలో లోపాలు ఏవి ఉన్నాయి అనేది వాడు వెతుక్కొని వాడు లిస్ట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ లిస్ట్ వాడి దగ్గర ఉంటుంది. ఆ సందర్భాలను బట్టి ఆ విషయాలు, మన వీక్నెస్లు తెలుసుకొని వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తానికి వాడు వెతుక్కొని పెట్టుకుంటాడు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. మన వీక్నెస్, మన బలహీనతలో ఎన్నో ఏ విధంగా ఉన్నాయో మనకు కూడా సరిగ్గా తెలియదు, కానీ సైతానుకు బాగా తెలుసు. ఎక్కడ మనం ఎలాంటి సందర్భాలు మనకు తీసుకొస్తే, ఎలాంటి సిచ్యువేషన్లో మనం బెండ్ అవుతామో వాడికి తెలుసు. మన లోపాల లిస్టు, మన బలహీనతల లిస్టు వాడి దగ్గర ఉంటుంది. రెండవది, మనలో ఉన్న సద్లక్షణాల విషయం కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే భక్తులలో దేవుడు కొన్ని వెతుకుతాడు, అపవాది కూడా కొన్ని వెతుకుతాడు. ఉదాహరణకి మీరు ఏబు జీవితాన్ని చూసినట్టయితే దేవుడే ఏబుని గురించి మాట్లాడాడు. నువ్వు నా ఏబు సంగతి, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని ఏబులో ఉన్న గుడ్ క్వాలిటీస్ని దేవుడెత్తి మాట్లాడాడు. ఏబులో ఉన్న న్యాయ ప్రవర్తన, యథార్థత, దేవునికి భయపడే మనసు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని అసహించుకునే మనసు, ఇవన్నీ ఏబులో ఉన్నాయని దేవుడు గుర్తించి అపవాదితో ఏబుని గురించి మాట్లాడేటప్పుడు ఏబులో ఉన్న శుభ లక్షణాలను ఎత్తి మాట్లాడాడు. అప్పుడు వాడేమన్నాడు? ఏబేమన్నా ఊరకనే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన అంతటికిని చుట్టూ కంచె వేశావు, అతన్ని ఆశీర్వదించుట చేతనే అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. నీవు చెయ్యి చాపి వాటన్నిటిని తొలగించినట్లయితే అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడు, ఆ లోపం కూడా ఆయన దగ్గర ఉంది అని వాడు మాట్లాడాడు. ఇట్లాగా భక్తులలో దేవుడు వెతుక్కునే కొన్ని ఉంటాయి, అపవాది వెతికే కూడా కొన్ని ఉంటాయి. అయితే దేవుడు ఇక్కడ కొరింథీ పత్రికలో ఏం రాయించాడంటే, పౌలు ద్వారా, దేవుడు శోధించటం, అపవాది శోధించటం కాదు, మిమ్మల్ని మీరే శోధించుకోండి అన్నాడు. బియ్యంలో రాళ్ళు వెతికినట్టు, మంటి పెళ్ళలు వెతికినట్టు, ఒడ్లు వెతికినట్టు మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, అలాగే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనే మాటలు రెండు పక్కపక్కనే మాట్లాడాడు. అవి చాలా ప్రాముఖ్యమైన మాటలు, వాటిని మనం తీసుకోవాలి. మనల్ని మనమే వెతుక్కోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఈ రెండు మాటలే కాకుండా ఇంకా మరికొన్ని మాటలు రోమాపత్రికలో అంటాడు, నీకు నీవే బోధించుకోవాలి అని. సరే, అవన్నీ నేను తర్వాత చెబుతాను, మనకు మనం ఏమేం చేయాలనేది. మొట్టమొదట
మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అనే మాటని మనం తీవ్రంగా తీసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి, మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఇతరులకు కూడా మనల్ని ఆశీర్వాద కారణంగా చేయాలనేది ఆయన ఆశ. దేవుడు దరిద్రులుగా, శాపగ్రస్తులుగా, నీచులుగా, దిగజారిన స్థితిలో, అడుక్కునే స్థితిలో మనల్ని ఉంచాలనేది దేవుని ఆశ కాదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబడిన వారుగా ఉండుటకు పిలిచాడు, కానీ శాపగ్రస్తులుగా ఉండటానికి పిలవలా. ఓకే, 10 మందికి మనం చెయ్యి పిడికిలి విప్పి హెల్ప్ చేసే స్థితిలో మనల్ని ఉంచాలని దేవుడు కోరుకున్నాడు, కానీ 10 మందికి చేతులు చాపే స్థితిలో మనం ఉంచబడాలని దేవుడు అనుకోవాల. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ఇతరులకు కూడా మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి అడ్డుపడే లక్షణాలు కొన్ని మన దగ్గర ఉంటాయి. చాలాసార్లు మనం దేవుని ముందుకు వచ్చి మోకాళ్ళుని, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఫలాని విషయంలో ఆశీర్వదించు, ఈ విషయంలో ఆశీర్వదించు, నన్ను అలాగే చేయి, నన్ను ఇలాగే చేయి, నా ఫ్యామిలీని ఇలాగే చేయని సహజంగా మనం దేవుని ముందుకు వచ్చి ప్రార్థనలు చేయటం మనకు అలవాటు. ఎవరైనా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఇతరుల సంగతి ఎంత అడుగుతారో నాకైతే తెలియదు, కానీ తమ సంగతి మాత్రం ఖచ్చితంగా దేవుని ముందు మొత్తుకొని అడుగుతారు. నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించు దేవా, అబ్రహాముని దీవించావు కదా. మళ్ళీ భక్తుల్ని ఎత్తి కూడా ప్రభు అబ్రహాముని దీవించావు కదయ్యా, అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించావు ప్రభు, నీ బిడ్డనైనా నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించు. ఏబుకు 2 నువ్వు దీవెన ఇచ్చావు కదయ్యా, నాకు కూడా 2 దీవెన దయచేయి ప్రభువా. అయ్యా, దావీదు నా హృదయానుసారి అయిన మనుషుడని దావీదుని నిజంగా ఎదురు లేకుండా ఎటుపోయినా విజయమే ఇచ్చావు కదా ప్రభువా, నాకు కూడా కృపని అయ్యా, నాకు కూడా విజయాన్ని ప్రభువా అని ఇలాగ భక్తుల్ని ఎత్తి, వాళ్ళ స్టోరీలను ఎత్తి, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసులను ఎత్తి, వాగ్దానాలను ఎత్తి మరి మనం ప్రార్థన చేస్తాం. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు ప్రార్థన ఒక్కటి చేస్తే సరికాదండి. నేను శుక్రవారం చెప్పా, వాక్యం ఒక్కటి మనం కలిగి ఉంటే చాలదు, వాక్యంతో పాటు ప్రవర్తన కూడా ఉండాలి అని. బైబిల్ గ్రంథంలో విచిత్రమైన మాట ఏమి రాస్తుందంటే, సమృద్ధిగా ఒక వ్యక్తిలో వాక్యం ఉండి కూడా ప్రవర్తన లేకపోతే వాని వలన ఆత్మలు రక్షించబడవు, కనీసం ఆ కుటుంబం కూడా పట్టబడదు. కానీ ఈ వ్యక్తిలో వాక్యం ఉంది కానీ ప్రవర్తన లేదు. కానీ ఒకవేళ నీ దగ్గర వాక్యం లేకపోయినా, నీకు తెలిసినంత వరకు తెలిసిన దాన్ని బట్టి నీ ప్రవర్తన నువ్వు క్రమంగా కానీ ఉంచుకోగలిగితే, వాక్యం లేకపోయినా కూడా నీ వాళ్ళను నువ్వు క్రీస్తు కొరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడేటువంటి వచనాల్లో ప్రస్తావించాడు. ఒకసారి మీరు చూడగలిగితే ఆ వచనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాక్యం లేకుండా ఆత్మలు రాబట్టబడవచ్చా? వాక్యం లేకుండా ఆత్మలు పట్టబడవచ్చా? అట్లా సాధ్యమైద్దా అంటే సాధ్యమైద్ది. చూడండి, అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే, ఆ మాటని రౌండ్ చేయండి. శుక్రవారం రోజు చెప్పాను ఆ మాటని. వాక్యం లేకుండా ఆత్మలు ఎలా వస్తాయి దేవుని చెంతకి అంటే, ఆల్రెడీ వాక్యం విన్నవాడు ప్రవర్తనని కనపరిస్తే ఆ ప్రవర్తన అనేకులను ఆకర్షించి ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది. మదర్ తెరీసా అనే ఆమె ఎంతవరకు సువార్త చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఆమె ప్రవర్తన ప్రపంచంలో చాలామంది చేత అమ్మ అనిపించుకుంది. ఆమెను బట్టి చాలామంది యేసు ప్రభుని ఘనపరిచారు, ఎందుకంటే ఆమె చేసిన సేవ అలాంటిది. మదర్ తెరీసా గొప్ప ప్రసంగికురాలని ఎక్కడ ప్రస్తావించబడలేదు, కానీ గొప్ప సేవకురాలని అయితే ప్రస్తావించబడింది. అంటే ఆమె ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తుని గురించిన మాటలు మాత్రం చెప్పి ప్రవర్తన లేకుండా లేదు, కానీ మాటలు పక్కన పెట్టి ముందు ప్రవర్తనను చూపించింది. ఫలితంగా చాలామంది క్రీస్తునందు గౌరవాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండున్నట్లుగా ఆమె తోడ్పడింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమందికి చాలా వాక్యం తెలుసు, ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యాలు ఎత్తి మరీ ప్రార్థన చేస్తారు, కానీ ఏం చేద్దాం, బతుకుండదు అట్లాగా. అలాంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండదు.
ఆ ప్రవర్తన లేనప్పుడు నీకు ఎంత వాక్యం ఉన్నా నీ దగ్గర ఎవడు మారుతాడు? మాటలేమో దేవుని మాటలే చెబుతుంటివి, కానీ ప్రవర్తన ఏమో నీ దగ్గర అది లేనప్పుడు ఎవడు మారడు. కానీ ఒకవేళ నువ్వు వాక్యాలు మాటలు చెప్పకపోయినా, ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన నువ్వు చూపగలిగితే తప్పకుండా ఆత్మల ఆలోచనలో పడతారు, నిన్ను బట్టి దేవుని పాదాల దగ్గరికి వస్తారు. ఇప్పుడు చెప్పండి, వాక్యం ముఖ్యమా, ప్రవర్తన ముఖ్యమా? రెండూ ముఖ్యమే, రెండూ ముఖ్యమే. కానీ ముందేది? నువ్వు చర్చికి వెళ్ళి ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యాన్ని అనుసరించిన బ్రతుకు నువ్వు బ్రతికితే, ఆ బ్రతుకును బట్టి అనేక మంది తర్వాత నువ్వు చెప్పే మాట విని ప్రభు దగ్గరికి వస్తారు. సో నంబర్ 1 ప్రవర్తన, నంబర్ 2 వాక్యం. అర్థమైందా? అలాగే దేవా నన్ను ఇలా ఆశీర్వదించు, నన్ను అలా ఆశీర్వదించు, నాకు ఇలా సహాయం చేయి, నాకు అలా సహాయం చేయి అని దేవుని ముందు మోకాళ్ళు ఉన్ని రకరకాల సంగతులను గురించి ప్రార్థించే ఓ మనిషి, నువ్వు అడిగినటువంటి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధమే. అయితే దేవుని దగ్గర నుండి ఆ విధమైన జవాబులు రాకుండా అడ్డగించేవి నీలోనే ఉన్నాయని నీకు తెలుసా? నువ్వు ముందు వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. వాటిని సరిదిద్దుకోవాలంటే ముందు అసలు ఏమై ఉన్నాయో నీ దగ్గర నీకు తెలియాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి అనే పాఠాన్ని నేర్పుతున్నాడు ఇక్కడ. సహజంగా మనకున్నటువంటి దరిద్రగొట్టు లక్షణం చెప్పనా? మన దగ్గర ఉన్న దరిద్రగొట్టు లక్షణం, మనల్ని మనం శోధించి చూసుకోగానే లోకుల్ని మాత్రం తెగ శోధిస్తాం. వాళ్ళ దగ్గర ఏదన్నా దొరికిద్దేమో అని అనుక్షణం కనిపెట్టి వెతికి మరి పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఏమన్నాడంటే పక్కోడిని లేదా పక్కామని శోధించమని చెప్పలా నీకు. నిన్ను నీవే శోధించుకొని చూసుకో, నిన్ను నువ్వే వెతుక్కో అని మాట్లాడాడు. ఇది పాయింట్. ఏం శోధించుకోవాలి, ఏం పరీక్షించి చూసుకోవాలంటే నంబర్ 1 ఆయన చెప్పాడు, మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించి చూసుకోండి, శోధించి చూసుకోండి. కొంతమంది నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు పేరుకి విశ్వాసులు, కానీ వాళ్ళలో దేవుని కార్యాలు పొందినటువంటి విశ్వాసం అయితే ఉండదు. మళ్ళీ దేవుని ముందుకెళ్ళి దేవునికి ప్రార్థన అయితే చేస్తారు, కానీ చేసిన ప్రార్థన నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం వారికి ఉండదు. చాలా విషయాలు దేవుని యొద్ద నుండి మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని శంకించటం, దేవుని యందలి ఉంచవలసిన విశ్వాసాన్ని తగుమోయనంగా ఉంచకుండా పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు పర్సెంటేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండటం వలన. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేయెత్తండి, అర్థం కాకపోతే చేయెత్తకండి, మళ్ళీ చెబుతా, ఏం ప్రాబ్లం లేదు. ఒక పూట అన్నం లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధముల అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు తండ్రి అని అడిగే నీవు అబ్రహాముకు కలిగి ఉన్నంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో లేదో పరీక్షించి చూసుకోవాలి. అబ్రహాము దేవుని విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ తత్వం మరి అబ్రహామును దీవించినట్టు దీవించమంటున్నావుగా. కదిలితే చాలు ఇదే మాట, ప్రభు అబ్రహామును అన్ని విషయాలు నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించి. దేవుడు అంటాడు, ఓకే తప్పకుండా అబ్రహాములాగా నిన్ను దీవిస్తాను, అబ్రహాములాగా ఉండు అంటాడు. నాకు తెలిసిన ఒక సోదరి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. మా అన్నయ్య చెప్పాడు, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. ఓ రోజు పాపం వాళ్ళ అమ్మా నాన్న దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగారంట, నువ్వన్నా మాట్లాడన్నా, ఎంత చెప్పినా పెళ్లి చేసుకొని ఉంటుంది మూర్ఖురాలు అని అంటే, నేను పోయి ఏమ్మా చెల్లి అసలు ఏంటి, ఎందుకు చేసుకోవు నువ్వంటే, నేను చేసుకోను, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తెస్తే చేసుకుంటానా, నేను చేసుకోవాలంటే ఎట్లుండాలి, సినిమా హీరో లెక్క ఉండాలి అందట. ఎట్లా ఉండాలి చెప్పి ఇసుగు పుట్టింది. ఎందుకు చివరికి బయట పెట్టింది, నేను చేసుకోవాలంటే ఎట్లుండాలని తెలుసా అని హీరో పేరు కూడా చెప్పింది.
సినిమా హీరో పేరు చెప్పి ఆ హీరో లెక్క ఉండాలి అందట. అప్పుడు ఈయన కడుపులో మండి ఇక బయలుదేరి వచ్చేటప్పుడు, మంచిగా చెప్పినావు చెల్లె, హీరో లాంటి భర్త కావాలన్నా మరి నువ్వు హీరోయిన్ ముఖం ఉందా నీకు అన్నాడు. హీరోయిన్ ముఖం లెక్క ఉందా నీ ముఖం? అద్దంలో చూసుకున్నావు నువ్వు? హీరో లాంటి భర్త కావాలంటే హీరోయిన్ లెక్క ముఖం ఉండాలి. నువ్వు దయ్యం ముఖం వేసుకుని పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చేట్టు నిన్నెవడు చేసుకుంటాడు హీరో? అబ్రహాము లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించావు, అబ్రహాం లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించని నువ్వే ఎగిరెగిరి ప్రార్థన చేస్తావు. దేవుడు అంటున్నాడు, ఒకసారి శోధించి చూసుకో. నా దాసుడైన అబ్రహామును నేను అన్ని విషయాల్లో దీవించిన మాట వాస్తవమే, నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నది వాస్తవమే. కానీ అబ్రహాము నేను ఆశీర్వదించడానికి ఏ అవరోధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వేమో తట్టెడు అవరోధాలు పెట్టుకొని మళ్ళీ నా ముందుకు వచ్చాము, అయ్యా నన్ను ఆశీర్వదించి, నన్ను అట్లా చేయి, నన్ను ఇట్లా చేయి, నన్ను దావీదుని చేయి, అబ్రహాముని చేయి, దానియేలుని చేయి. దానియేలుని బహుప్రియుడు అన్నావు కదా ప్రభా, నన్ను కూడా బహుప్రియుడుగా ప్రియురాలుగా చేయి తండ్రి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, భక్తులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళు అనుసరించిన జీవిత విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావో లేదో పరీక్షించుకో. వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసపు తీరుతెన్నులు నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో అంటాడు. న్యాయమేగా? పెద్దగా చెప్పండి, న్యాయమా కాదా? 100% న్యాయం. ఇంకందులో రాజీ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామునే తీసుకుందాం. అబ్రహాం దేవుణ్ణి విపరీతంగా ప్రేమించాడు. అబ్రహాముకు దేవుడు అంటే పిచ్చి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి తర్వాతనే నా జీవితంలో నేనైనా, నా వారైనా, ఆఖరికి నా ప్రాణమైనా సరే దేవుడి తర్వాతనే అన్నంత తీర్మానం కలిగినాడు అబ్రహాం. సొదొమ గొమొర్రాల సొమ్ము దగ్గర రాజీ పడని నైజం కలిగి ఉన్నవాడు అబ్రహాము. అర్థమైందా? అలాగే స్త్రీల విషయంలో కక్కుర్తి పడకుండా నీతిని కాపాడుకున్నవాడు అబ్రహాము. అలాగే దేవుడు ఆయనను పరిశోధించినప్పుడు, దేవా నువ్వు తప్ప నాకేది ఎక్కువ లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఏదైనా సరే సమస్తం నీ కోసం కోల్పోవడానికి ఇష్టపడతాను అని తన్ను తాను నిరూపించుకున్నవాడు అబ్రహాము. డబ్బు విషయంలో రాజీ పడలేదు, స్త్రీల విషయంలో రాజీ పడలేదు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో రాజీ పడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా? దేవుడు అంత ఆశీర్వదించిన ఈ లోకములో స్థిరత్వాన్ని కూడా కోరుకోలేదు. ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా కనానులో అబ్రహాం ఉన్నప్పుడు కనానీయులైనటువంటి హేతు కుమారులు అన్నారు అబ్రహాముని ఏమన్నా తెలుసా? తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు ఆమెను పాతిపెట్టడానికి ఒక గుహను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఒక భూమిని అడుగుతాడు ఆ హేతు కుమారులని. అప్పుడు వాళ్ళు అంటారు, మా మధ్య నీవు మహారాజువై ఉన్నావు అంటారు వాళ్ళు. అంటే ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి కూడా సాధారణమైన జీవితం జీవించిన అబ్రహాము యొక్క నైజం ఎంతమంది కలిగి ఉన్నారు? మచ్చుతునగలాగా ఒక 4 సంగతులు. ఆయన డబ్బు విషయంలో ఎక్కడా మెత్తబడలా, డబ్బుకి బెండయ్యేవాడు కాదు, అలాగే శరీర ఇచ్ఛలకు బెండయ్యేవాడు కాదు, అలాగే దేవుణ్ణి తప్ప మరి దేనిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినోడు కాదు. 4వది, దేవుడు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు ఇచ్చిన ఇవి స్థిరము కాదు, పునాదులు గల ఆ పట్టణం నాకు కావాలని గుడారములోనే తన జీవితాన్ని వెళ్ళబుచ్చిన వాడు అబ్రహాము. ఆ కొలతలు మరి నన్ను అబ్రహాము వలె దీవించు, అబ్రహామును అన్ని విషయాల్లో దీవించినట్టు నన్ను కూడా దీవించని అడిగే నువ్వు అబ్రహాము యొక్క ప్రతిష్ట, అబ్రహాము యొక్క సమర్పణ కలిగి ఉన్నావా? ఎప్పుడన్నా నువ్వు ఇందాక అన్నట్టు అమ్మ అద్దంలో ముఖం చూసుకున్నావా అన్నట్టు మరి నిన్ను నువ్వు శోధించుకొని చూసుకున్నావా అని అడుగుతాడు. హీరో కావాలంటే హీరోయిన్ లెక్క ఉండాలి, హీరోయిన్ లాంటి భార్య కావాలంటే హీరో లెక్క ఉండాలి. నువ్వేం పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ముఖం వేసుకొని అట్లాంటి ఆశ కరెక్ట్ కాదు. సహజంగా మనుషులు అనేది అది. అట్లాగున ఆశీర్వాదమునకు
ఆశీర్వాదమునకు వారసులు అవటానికే మనల్ని పిలిచాడు, కానీ అవరోధాలు ఏమున్నాయో చూసుకొని వాటిని ముందు తొలగించుకోవాలి. అవి తొలగించుకున్నప్పుడు ధైర్యంగా దేవుని ముందుకెళ్ళి, దేవా ఇదిగో నేను ఈ విషయములన్నిటా కూడా శోధించి చూసుకున్నాను తండ్రి, ఇదిగో నన్ను ఆ అబ్రహాం వలె ఆశీర్వదించంటే సరిపోతుంది. మనల్ని మనం శోధించుకొని చూసుకోవటం అనేది ఒక మంచి విషయము. నంబర్ 1, మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. సాతానుగాడు శోధించిన దాకా ఆగకూడదు, దేవుడు వెతుక్కున్న దాకా ఆగకూడదు. మనల్ని మనం వెతుక్కోవాలి. కానీ మన తత్వం ఏంటంటే పక్క వాళ్ళని వెతికినంత ఇంట్రెస్ట్గా మనల్ని మనం వెతుక్కోము. నేను దేవుని దగ్గర నేర్చుకున్న పాఠం అది. ఒరే అబ్బాయి, గుర్తుపెట్టుకో, నేను నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా చేయాలి అంటే ఎవరో నిన్ను వెతికిన దాకా నువ్వు ఆగకూడదు. నిన్ను నువ్వే వెతుక్కోవాలి, పరిశీలించి చూసుకోవాలి, నిన్ను నువ్వే శోధించుకోవాలి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి అని దేవుడు నేర్పాడు. అందుకే పక్క వాళ్ళకి వెళ్ళి చూడటం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది. ఎందుకంటే మనల్ని మనం వెతుక్కొనే సరిపోతుంది. మనం పక్కన వాళ్ళని వెతికి అంత ఎక్కడుంది. దేవుడేమన్నా నీ కంటిలోనున్న దూలము నెంచక నీ పొరుగు వాని కంటిలోనున్న నలుసు నెంచనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును పెరిగేసుకో, ఆ తర్వాత నీ పొరుగువాడి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనపడిద్ది. పక్కోళ్ళని కూడా బాగు చేద్దు కానీ నాన్న, బాగు చేద్దు కానమ్మా, పక్కోళ్ళని కూడా బాగు చేద్దు కానీ ముందు నువ్వు బాగుపడు. ముందు నీలో ఉన్న లోపములను దిద్దుకో, నీలో ఉన్న పాపములను దిద్దుకో, నీలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకో. చాలా తేటగా దేవుడు నాకు అందించినటువంటి సందేశం ఇది. నేను నిన్ను ఆశీర్వదించాలి, నేను ఇతరులకు కూడా నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలంటే ఈ కొన్ని శుభలక్షణాలు చెబుతా, వాటిని అలవర్చుకోరా బచ్చే అని చెప్పాడు. స్తోత్రం. ఏంటా శుభలక్షణాల్లో? మొట్టమొదటిది మనల్ని మనమే శోధించి చూచుకొనుట. శోధించుట అనే దానికి ఇక్కడ అర్థం ఏమిటంటే మనల్ని మనమే వెతుక్కొనుట. శోధనకు చాలా అర్థాలు ఉన్నాయి. శోధన అంటే ఇంకొక అర్థం చెప్పనా? దేవునికి వ్యతిరేకమైన పాపములు చేయుటకు ప్రేరేపించబడుట, కోరిక కలిగి ఉండుట, పదే పదే ఆలోచన పుట్టుటయే శోధన. అదొక అర్థం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి అర్థం ఏమిటంటే మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి అన్నాడు. నేను అదే అలవాటు చేసుకున్నాను. ఏకాంతంగా కూర్చొని నేను చేసే పనులేందో తెలుసా? ఏకాంత ప్రార్థనకి వెళ్ళి కాస్త దేవుని ముందు కూర్చోండి అని మీకు చెప్పే కారణం ఏందో తెలుసా? ఏ పొద్దు లోకంలో గడుపుతుంటే లోకుల్ని చూడడం సరిపోయింది. వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అది ఇదని సుత్తి. అది కాదు. ఏకాంతంగా కూర్చున్నప్పుడు దేవునికి వెళ్ళి చూస్తాం, మనలోకి మనం చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. యెషయాని దేవుడు వాడుకోవటానికి పిలిచినప్పుడు ముందేం చేశాడో తెలుసా? రా వెంటనే నిన్ను వాడుకుంటా అనలా. యెషయాని దేవుడు వాడుకోవటానికి పిలిచినప్పుడు అత్యున్నత సింహాసనం మీద దేవుడు కనిపించాడు యెషయాకి. ఆ దర్శనం చూసిన తర్వాత యెషయాకి కనువిప్పు కలిగి, అయ్యో నేను తేడా ప్రభువా అన్నాడు. తనలోనికి తాను చూసుకున్నాడు, తనని తాను శోధించి చూసుకున్నాడు. తనలో ఉన్న లోపాలు తను గుర్తుపట్టి వాటిని ఒప్పుకున్న తర్వాత దేవుడు యెషయాని పవిత్రపరిచి ఆ తర్వాత పనికి పంపించాడు. ఆయన పనికి అపోస్తలులను కూడా పిలవగానే వాడుకోలా. వాళ్ళని అగ్నిచేత ప్రక్షాళన చేసి విశ్వాస పరీక్షలో వాళ్ళని నిలిపి వాళ్ళు పాస్ అయిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు మేడ గది మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత వాళ్ళని నింపి ఆ తర్వాత తిరుగు లేకుండా వాడుకున్నాడు. దేవుడు ఈ పాఠాలు నేర్పాడనమాట. రే నేను నిన్ను వాడుకోవాలి అంటే మీకు కూడా అది ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను. ముందు ప్రక్షాళన జరగాలి, శుద్ధీకరణ జరగాలి. దానికి నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి, వెతుక్కోవాలి. అప్పుడు భక్తులు ఎలాంటి స్థాయిలో జీవించారో నేను కూడా వాటిని రీచ్ అయ్యే విధంగా బ్రతకాలి. దేవుడు నన్ను వెతికినప్పుడు శుభకరమైనటువంటి క్రమంలోనే నేను కనబడాలి అని సాధన చేసుకోవడం మొదలుపెట్టా.
ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా కూర్చునేది, ఒంటరిగా దేవునితో కూర్చోవడానికి ఇష్టపడేది కారణం ఏంటంటే నాలో నేను చూసుకోవడానికి, నన్ను నేను శోధించుకోవడానికి, వెతుక్కోవడానికి. ఎదుటి వాళ్ళు ఏదైనా నాకు అభ్యంతరకరంగా ప్రవర్తించి, ఎదుటి వాళ్ళు నాకు దుఃఖకరంగా ప్రవర్తిస్తే నేను వాళ్ళని తప్పు పడడానికంటే ముందు నేనే వారికి అభ్యంతరకరంగా నడుచుకున్నానేమో అనుకుంటా. వాళ్ళు నన్ను ఇలా అన్నారంటే వాళ్ళే కరెక్ట్లే, నేను తేడా. ఎక్కడో నాలోనే లోపం ఉండి ఉండవచ్చు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు నేనే వాళ్ళని ఏమైనా తేడాగా చేశానేమో, నేనే వాళ్ళ విషయంలో తేడాగా ప్రవర్తించానేమో, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అని ఎందుకు అనుకోవాలి? నేనే తేడా అయి ఉండొచ్చు, ఎక్కడ తేడా పడ్డానని వెతుక్కుంటా. అదే నాకు ఇష్టం. వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చేయటం నాకు ఇష్టం ఉండదురా తల్లి. నేనే తేడానేమో, నాలోనే దిద్దుకోవాల్సినవి ఉన్నాయేమో, నేనే బలహీనపడ్డానేమో, నేనే పొరపాటుగా ఆలోచించానేమో, నేనే పొరపాటుగా ప్రవర్తించానేమో అనుకోవటం నాకు ఇష్టం. క్రైస్తలో దేవుడికి ఇది నచ్చిద్ది. దేవుడికి ఇది చాలా నచ్చిద్ది. మన పక్షంగా ఆయన వాదించడానికి కూడా వెనకాడ్డిగా. మోషే అన్న అక్క ఇద్దరు మోషేకి విరోధంగా మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలా మోషే. దేవుడు వత్తాసు తీసుకొని మాట్లాడాడు, మోషే మాట్లాడలా. మోషే దీనుడై ఉన్నాడు. నిజమేనేమోలే వాళ్ళు అన్నట్టు, నేనే తేడానేమోలే అని దేవుడు తలోంచి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు. అంటే మోషేలో ఉన్న దీనత్వంలో ఇదొక భాగం. ఎదుటి వాళ్ళని నేరస్తులు అనుకునే కంటే, ఎదుటి వాళ్ళు తేడా అనుకునే కంటే నాలోనే వైఫల్యం ఉందేమో, నాలోనే మైనస్ ఉందేమో, నాలోనే పొరపాటు ఉందేమో, నేనే బ్యాలెన్స్ కావాల్సి ఉందేమో అని అనుకోవటం ఒక శుభలక్షణం. మనల్ని మనమే శోధించి చూసుకోవటం. దేవునికి మహిమ. నేను కూర్చున్నప్పుడు అలా ఆలోచించుకుంటా. అందుకే సాధారణంగా ఎవరిని కూడా శత్రువులుగా పరిగణించను. ఫలానోడు నాకు శత్రువు అని చెప్పడానికి ఎవడు గుర్తులేడు నాకు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఫలానోడు నాకు శత్రువు అని చెప్పడానికి అన్యులు, నన్ను తిట్టి నా మీద దుష్ప్రచారాలు చేసే అన్యులు ఉన్నారు. వాళ్ళు లోకస్తులు, ఎరగని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. అది నాకు సంబంధించింది కాదు. ఇక మిగిలిన వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళ, ఒకవేళ వాళ్ళు నన్ను ఏమన్నా విమర్శ చేశారా, నిజంగా వాళ్ళు చేసిన విమర్శలు సద్విమర్శలు అయితే అవి నాకు మేలు, నేను వాటిని దిద్దుకుంటే దేవుడు సంతోషిస్తాడు కదా. ఒకవేళ నేను క్రమంగానే ఉన్న అన్యాయంగా నన్నంటే అది కూడా నాకు దీవెనే. ఎందుకంటే నా మీద దేవుని కనికరం వచ్చింది. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా మీద అన్యాయంగా మాట్లాడిన నా సహోదరులకు దేవుడే బుద్ధి చెబుతాడు. కాబట్టి నేనెందుకు వాళ్ళని తేడా అనుకోవాలి, నేనెందుకు వాళ్ళని శత్రువులుగా భావించాలి, నేనెందుకు వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచన చేయాలి అనే ఆలోచనతో సాధ్యమైనంత విరమించుకుంటా. ఏమన్నా అర్థమైందా? డౌట్ లేదుగా? రైట్, థ్యాంక్ యూ. అర్థమైంది. కుటుంబ జీవితం విషయంలోనైనా, భార్యాభర్తల విషయంలోనైనా, కుటుంబంలో పెద్ద కుటుంబం అయితే కుటుంబంలోని ఇతర సభ్యుల విషయంలోనైనా, సమాజంలోని వ్యక్తుల విషయంలోనైనా, సంఘంలోని వ్యక్తుల విషయంలోనైనా నేనే సరిగా లేనేమో అనుకునే తత్వం మంచిది. ఒకవేళ నేను క్రమంగానే ఉన్నాను, నేను వెతికి చూసుకున్నా ఎక్కడా ఏ లోపం కనబట్టల్లా, మరి ఎందుకు నన్ను వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అంటే ప్రాబ్లం లేదు. అన్ని విషయాల్లో నువ్వు శోధించి చూసుకున్నా, నువ్వు క్రమంగానే కనపడ్డావు అనుకో, ఆయన నిష్కారణంగా నిన్ను నిందపాలు చేశారు, లేదా బాధ పెట్టారు, ఇబ్బందిగా నీ గురించి పంచుకున్నారు అనుకో, డోంట్ వరీ. యోసేపుకు వచ్చిన ఆశీర్వాదం మనకు వచ్చింది, మోషేకు వచ్చిన ఆశీర్వాదం మనకు వచ్చింది, ప్రాబ్లం లేదు ఇంకా. అయితే మనమైతే ముందు చూసుకోవాలి. దేవుని ముందుకు వెళ్ళటం, అలా పరిశీలించి చూసుకోవటం అనే శుభలక్షణాన్ని జీవితాంతం వదిలిపెట్టొద్దు కుమారుడా, ఇది అలవర్చుకోరా అని చెప్పాడు దేవుడు నాకు. నంబర్ 1, నిన్ను నువ్వే శోధించి చూసుకో. నంబర్ 2, నిన్ను నువ్వే పరీక్షించుకో.
దేన్నైనా నువ్వు వదిలిపెట్టు, విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. ఓకే, దేవుడి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చూచినంత విశ్వాసం నాకుందా? అంత విశ్వాసం నాకుందా? గొప్ప కార్యాలు సాధించిన భక్తుల్ని చూసి నేను కూడా గొప్ప కార్యాలు సాధించాలంటే, గొప్ప కార్యాలు సాధించిన భక్తుల జీవితంలో ఏమేమి కలిగి ఉన్నారో వాటిని నేను కూడా కలిగి ఉండాలి. తప్పకుండా దేవుడు పక్షపాతం లేకుండా దీవిస్తాడు. వాటిలో మొట్టమొదటిది ఏంటి? వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం గొప్పది. ఆ గొప్ప విశ్వాసాన్ని నేను కూడా కలిగి ఉండాలి కదా. ఇద్దరి దగ్గర భోజనానికి డబ్బులు లేవు, ఇద్దరు సేవకులే, సువార్థికులు. ఒక ఏరియాలోకి వెళ్ళి ప్రకటించారు. ఆకలి అవుతుంది. బ్రదర్ భోజనానికి ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు బ్రదర్, ఏం లేవు అనుకున్నారు ఇద్దరు. సరే మన దగ్గర లేకపోతే ఏసే ఉన్నాడు కప్ప, హోటల్లో తిందాంపా అని పోయారు ఇద్దరు. డబ్బులు లేకుండా ఎట్ట తింటావు బ్రదరు, పిండి రుబ్బాల్సి వచ్చింది అన్నాడు ఒక ఆయన. అంతగా రుబ్బించాలనుకుంటే దేవుడు రుబ్బుదాంలే కానీ బ్రదరు ఆకలి అవుతుంది, దేవుడే చూసుకుంటాడు అని ఒక ఆయనేమో ఫుల్ మీల్స్ ఆర్డర్ చేశాడు. అన్నం ఆర్డర్ చేశాడు. బ్రదర్ నీకు కూడా చేయమంటావు అని అడిగాడు. నాకొద్దు బ్రదర్, థ్యాంక్ యూ. నేను తింటున్నాను, తినవా, దేవుడే చూసుకుంటాడు. విశ్వాసం మన ఆయన మీద ఆనుకోకపోతే ఎట్లా? మనకు పోషకుడు ఆయనే కదా, ఆయనే చూసుకుంటాడు. తిను నువ్వు కూడా. నాకు దేవుణ్ణి విశ్వసించాలి కానీ మరి ఇంత శోధించకూడదు. నేను శోధించను దేవుడిని, నేను శోధించట్లేదు బ్రదరు. దేవుడు ఇస్తాడో లేదో చూస్తానని శోధించట్లా. అవసరమైతే పిండి అని రుబ్బుతా. కానీ నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే దేవుడు కడతాడని. అంతే నా విశ్వాసం. కట్టకపోతే పిండి రుబ్బుతా, ప్రాబ్లం లేదు. కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. నా మాటని నువ్వు కూడా చెప్పేదా? నీకు కూడా నాకొద్దు, పిండి రుబ్బటం నా వల్ల కాదు, నాకొద్దు. ఏదో ఒకటి చెప్పు బ్రదరు, నాకు సింగిల్ టీ చాలన్నాడు, సింగిల్ చాయ్. సరే అతనికి చాయ్ చెప్పారు. అంటే టీకి మళ్ళీ పిండి రుబ్బమనరుగా. మనీ తెచ్చుకోలేదండి, ఉన్నాయని వచ్చాను, పొరపాటు పడ్డాను, నేను నెక్స్ట్ వచ్చి కడతానండి అంటే, పోయా టీ ఏముంది లేపో అంటారుగా. అట్లా కాకుండా ఫుల్ మీల్స్ తింటే రుబ్బాల్సి వచ్చింది. కాబట్టి ఇతను తెలివి ఇది. ఇతను టీ దాగి కూర్చున్నాడు. అతనే శుభ్రంగా తినాలనుకుని అన్ని తెప్పించుకొని తిన్నాడు. అతనికి అనుమానం ఏం పెట్టుకోవాలా, విశ్వాసం. ఆయనే చూసుకుంటాడు. నేను దిగుతున్న రంగంలో నా దేవుడే నాకు తోడై ఉంటాడు, ఆయనే చూసుకుంటాడు, విశ్వాసం. నేనైతే దేవుడిని శోధించట్లా. నేను మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నాను. ఆయన నాకు బిల్లు కడితే కట్టాడు, కట్టకపోతే పిండి రుబ్బుతా. ఏం చేస్తాం మరి, తట్టుకోలేను ఆకలికి, స్తోత్రం అని ఫిక్స్ అయిపోయాడు. లేవని చెబుతాను, లేకపోతే ఏముంది, పోయి పాత్రలు కడుగు అంటాడు, అడుగుతా, చేసేదేముంది. సరే తిన్నాడు, చేయగడుక్కున్నాడు, వచ్చి బల్ల దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చున్న దగ్గర కూర్చున్నాడు. ఫుడ్ అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత ఏం చేస్తారు, బిల్లు తీసుకొచ్చి ఇస్తారు. అప్పటిదాకున్నాడు వాళ్ళ పక్కన టేబుల్లో కూర్చున్న ఆయన. ఆ బిల్లు తెచ్చేటువంటి వాడు బిల్లు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు వచ్చి టపిమని చేయబట్టుకున్నాడు. వాళ్ళు కట్టరు, బిల్లు నేను కడతా అన్నాడు పక్కన ఆయన. ఏమన్నాడు, అయ్యా తిన్నది మేము, నువ్వెట్ట కడతావు, ఎందుకు కడతావు బిల్లు, మేమే కడతాం, ఏ దగ్గర ఏం లేవు, మేమే కడతాం. లేదయ్యా మీరు సేవకులు కదా అని. అవునయ్యా సువార్థికులు, మేము సేవకులు. చూశాను మీరు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకున్నారు కదా, చూశాను నేను. మీ వాళ్ళకం అది చూస్తే సేవకులనే అనిపించింది. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, నాకు దేవుడు మంచి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు. ఉద్యోగం వచ్చి ఆ ఉద్యోగం మీద తిరగడం సరిపోయింది, కానీ దైవజనులకి ఇంటికి పిలిచి పట్టడం అన్నం పెడదామని ఎన్నిసార్లు అనుకున్నా నాకు కుదరలేదు. నా అదృష్టం బండి ఈరోజు మీరు దొరికారు. కాబట్టి బిల్లు నేనే కడతానని ఆ బిల్లు తీసుకెళ్ళి కౌంటర్లో ఆయన కట్టాడు. అప్పుడు ఫుల్ మీల్స్ తిన్న ఆయన ఛాయ్ తాగినోడికి వెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పండి? ఇద్దరు ఆ దేవుడినే ప్రకటిస్తున్నారు, ఇద్దరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కానీ ఇద్దరి విశ్వాసం ఒకే విధంగా లేదు చూడు. మళ్ళీ ఇద్దరి పేర్లు ఏంది? విశ్వాసులే. కానీ ఒకని విశ్వాసం సింగిల్ ఛాయ్ అయితే ఒకని విశ్వాసం ఫుల్ మిల్స్. అవునా? అంటే దేవుడు సహాయపడతాడు అని నమ్మలేకపోయాడు ఒకడేమో నమ్మాడు. అంటే శద్రకు మేషకు అబేద్నెగోలాగా ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలా. అట్లాగే నేను తిన్నదానికి కట్టడానికి సమర్థుడు, కట్టకపోయినా పర్వాలా, అవసరమైతే పిండి రుబ్బుతా లేదా పాత్రలు కడుగుతా అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి తిన్నాడు. కానీ విశ్వాసం అతన్ని సిగ్గుపరిచిందా? ఇప్పుడు ఆ టేబుల్ దగ్గర పక్కన ఆయనే ఎందుకు కూర్చోవాలి, ఆ టయాన్ని కరెక్ట్గా ఆయన వచ్చి ఎందుకు కట్టాలి? ఇలాంటి ఒకటి కాదు, నా తల వెంట్రుకల కంటే విస్తారంగా చేశాడు దేవుడు కార్యాలు. నా లైఫ్లోనే చాలా చూసా. నా జేబులో ఒక బ్రదరు వాళ్ళ అమ్మా నాన్నకు పంపించిన ఒక 1000 రూపాయలు ఉంది. నా దగ్గర ఛార్జీకి మోయనంగా ఉన్నాయి, ఎక్కువ తినేదానికి నా దగ్గర పైసలు లేవు. తమిళనాడు అవతల దిండిగల్, మధురై ఆ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నిట కానా విలక్ అనే ప్రాంతానికి పోయా. చెన్నై నుంచి కూడా ఒక 500 కిలోమీటర్ల అవతలకి, అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక 1000 కిలోమీటర్లు పోయాను అనుకో. 800 లేక 1000 కిలోమీటర్లు పోయాను. భాష అర్థం కాదు, తమిళం. ఉర్దూలో ఉర్దూ హిందీ కలిపి మిక్సింగ్ చేసి మాట్లాడతాగా, అది కూడా అర్థం కావట్లే అక్కడ వాళ్ళకి, అంతా తమిళమే. ఏం చేయాలా? ట్రైన్ ఎక్కి కూర్చున్నా, ఫుల్గా ఉన్నారు. అప్పుడు సేవకు రాలా, అక్కడ ఒక జాబ్ దొరికిద్దని పోయా. అంత దూరం, డబ్బులు బాగిస్తారని. ఆడకపోతే నా గదిలో పరిస్థితి అంతా వేరుగా ఉంది. తాగుబోతోళ్ళు, సిగరెట్లు, గది నిండా ధూపం వేస్తున్నారు. ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండలేకపోయా అక్కడ. తర్వాత జంపు, పోయేటప్పుడు ఛార్జింగ్ మోయనంగా తీసుకొని పోయినా, వచ్చేటప్పుడు లేవు. నేను రిటర్న్ అవుతుంటే అక్కడున్న ఆ బ్యాచ్లో ఉన్న ఒక అతను తన తల్లిదండ్రికి డబ్బులు పంపించాడు, ఒక 1000. నాయి కాదయ్యి, అతనే. ఫలానా ప్రాంతంలో మా అమ్మ మా నాన్న ఉంటారు, ఒక అడుగు నేను వాళ్ళకి పంపించానని చెప్పి డబ్బులు ఇవ్వవా అని ఇచ్చాడు. అది కూడా ఏం చేయాలా, నేను ప్రభా వెళ్ళాలి, నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, సాయం చేయమని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ప్రేరేపించి వాళ్ళ అమ్మోళ్ళకి ఇమ్మని ఆ 1000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది అదే, నాయి కాదు. సరే ముందు ఇవి తీసుకొని ఇంటికి పోదాం, తర్వాత చూద్దామని పోయి రైలు ఎక్కా. మీరు నమ్మండి నమ్మకండి, బాగా ఆకలి అవుతుంది. డబ్బులేమో నాయి కాదు. ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఇద్దామని అనుకోవడానికి ఇంటికాడంతా అప్పుల తడకై కూర్చుంది. ఇంటికాడ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏడదాకా వెళ్ళాలయా? నేను ఎక్కిన దగ్గరగా నాకు ప్రయాణం 800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. అంతకు పైనే ఒక 1000 దాకా ప్రయాణం చేయాలా నేను? ఎట్లా సాధ్యం? ఒక స్టేషన్ దాటింది, 2 స్టేషన్లు దాటింది, 3వ స్టేషన్ ఆగింది, జనం ఎక్కారు. లోపల ఎక్కడ ట్రైన్లో కూర్చోడానికి లేదు. వాష్రూమ్ ఉంటుంది కదా, వాష్రూమ్ దగ్గర అదే అటు ఇటు దిగటానికి తలుపులు ఉంటాయి కదా, తలుపుల దగ్గర ఖాళీ ఉంటుంది. ఆడ కూర్చున్నా, ఆడ కూడా 4-5 నెడుతున్నారు అటు ఇటు. నిలబడితే లాభం లేదని కూర్చున్నా, తొక్కితే తొక్కంట, చేయగలిగింది ఏమి లేదని. ఆకలి అవుతుంది, ఏం చేయాలా? సరే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించనని ఉందిగా. బైబిల్ తీసా, ఈ వాక్యమే నాకు ఫుడ్ అనుకుని శుభ్రంగా బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఈలోపు ఆ 2 స్టేషన్లు దాటి 3వ స్టేషన్లో ఒక బ్రదర్ ఎక్కాడు. ఆయన, నేను చదువుతుంది తెలుగు బైబిల్ కదా, హలో ఏంటది అన్నాడు. పైకి చూసా, ఆ తెలుగు భాష అతని నోటి నుంచి వినేటప్పటికి అబ్బా నాకెంత హాయిగా ఉందో. మీరు తెలుగు వాళ్ళ అన్న? తెలుగు బైబిల్ చదువుతున్నావుగా, ఎక్కడ దాకా అన్నాడు. బతికించావు బాబా, ఈ అరవమాలోకం దెబ్బ సస్తున్నాను నేను.
నాకు అర్థమై సావట్లే ఇలా మాటలు. ఒక తెలుగోడు దొరికాడు నాకు సంతోషం అని ఇంకా ఆయనతో మాటలు కలిపాను. ఆయన ఎవరంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. ఆయనకు కూడా ప్లేస్ లేదు, ఆయన హడావుడిగా ఎక్కాడు. చూశాడు నాకెళ్ళి, సరేలే అన్నాడు. లేచాను. ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన వెంటబడి వెళ్ళాను. ఒక దగ్గర ప్లేస్ దొరికింది, కూర్చున్నాం. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చెన్నై పోయిందాకా 2 బాక్సుల నిండా తెచ్చాడండి తినేయి. దేవుడు నిజంగా కడుపు ఆకలి ఎరిగినోడు కదా. నేను తెలుగు బైబుల్ చదవకపోతే ఆయన నన్ను పలకరించేవాడా? నేను బైబుల్ది చదువుతుంటే అది బైబుల్ అని గుర్తు. ఇంకొకటి ఏంటో తెలుసు, ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన తెలుగోడు. ఆ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు, దిండిగల్ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒంగోలు అవతల మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను వాళ్ళకి ఆహారాలు తినుబండారాలు సిద్ధపరచుకొని తీసుకెళ్తున్నాను పండగ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా. ఇక ఒక ప్యాక్ ఓపెన్ చేసి నా ముందు పెట్టాడు. మరి ఆయన ఎంత ముందు పెట్టినా మరీ కక్కుర్తి పడి తింటాం, ఆయన దిగబడి పద్ధతి ఉండదు. అందుకని నేనేదో పర్లేదులేండి అంటే కూర్చొని చెప్పాడు, నువ్వు సిగ్గుపడొద్దు, నీ పరిస్థితి అర్థమవుతుంది. ఇది ఓపెన్ చేసి నీ ముందు పెట్టా, ఈ అరిసెల్లో చెక్కలో స్వీటు హాటు కడుపు నిండా తిను, చెన్నై దిగుదాం, టిఫిన్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కుదాం, నీకెందుకు నేను ఉన్నాక నువ్వు ప్రశాంతంగా తిను అన్నాడు. ఇప్పుడు చెన్నై చేరిందాకా తింటానే ఉన్నా. నేను వద్దు మొర్రా అంటే కూడా ఒప్పుకోవట్లే, తినో అనేసి. చెన్నై చేరినాక టికెట్ తీసుకొనిలే. ఎందుకు టికెట్ అవసరం లేదు, నేనున్నాను దా. వాళ్ళ ఆఫీసర్స్తో పాటు ఆయన కూర్చున్నాడు, నన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇక అవసరం లేదు, నేను చెప్తాలే అని. ఇక ఏడదాకా వచ్చాడా? ఒంగోలు దాకా నాతో పాటు వచ్చాడు. ఎక్కడ? దాదాపు చెన్నై నుంచి 500 కిలోమీటర్ల అవతల నుంచి ఒంగోలు దాకా వచ్చాడు. మాట్లాడుకుంటా, దేవుని మాటలే మాట్లాడుకుంటా, తినుకుంటా. ఇక చెన్నైలో ధైర్యంగా టిఫిన్ చేశాను. నాతో పాటు ఆయన కూడా వచ్చాడు. టిఫిన్ చేసి ఎక్కి ఒంగోలు దగ్గర దిగాడు. దిగేటప్పుడు ఆనందంగానే ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత ఎవడన్నా నన్ను ఇప్పుడు టికెట్ అడిగితే నా గతి ఏందని డౌట్ వచ్చింది. దేవుని మహాకృపను బట్టి ఊరు గెలిచించలే. నేను కూర్చున్నది ఆ కంపార్ట్మెంట్ వేరుగా ఉంది, ఎవరు గెలిచించలే. అక్కడ ఉన్న ఎవరికో చెప్పిపోయినట్టున్నాడు ఆయన. తర్వాత చీరాల దగ్గర బండి ఆగితే దిగి పేటకి చేరా. ఇప్పుడు దేవుడు ఆయన ప్రేమ చూడండి. మనం అడవిలో ఉన్నా సరే మనకు కావాల్సిన దాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆయన మమత అది. విశ్వాసం, నా దేవుడే తోడై ఉన్నాడు. నేను మాత్రం ఈ దరిద్రుల మధ్య ఉన్నది, ఈ దరిద్రులు చండాలంగా చేస్తున్నారు, వీళ్ళ సిగరెట్లు, వీళ్ళ తాగుడు, వీళ్ళ చేదరం నా వల్ల కాదని నేను నిర్ణయించుకొని దేవుని పవిత్రత నేను ఇష్టపడి నేను బయటికి వచ్చినందుకు నాకు తోడై ఉండి, నా డబ్బు ఖర్చు కాకుండా, నాకు ఆకలి బాధ తెలియకుండా, మళ్ళీ ఎవడో తోడు లేరు అనే ఫీలింగ్ కూడా లేకుండా ఒక మనిషిని ఒక దూతలాగా నాకు తోడుంచి నేను గమ్యస్థానం చేరేటట్టు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం, సేవలోనికి రాకముందు, అంటే ఇంచుమించు 18 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇలాంటి ఎన్నో సంగతులు అవన్నీ చెప్పుకుంటే తెల్లారిదిలే. మీకు మళ్ళీ మధ్యప్రదేశ్ ఖాళీ అయ్యిద్ది, ఎప్పటికే సగం అయిపోయినట్టుంది. లేకపోతే అసలు ఏం తిని రాలేదేమో, మరి మీరు ఉపవాసం ఉండి వచ్చారేమో. నేను చెప్పే మాట ఏంటంటే, భక్తుల యొక్క ఆశీర్వాదాన్ని పొందగోరే బిడ్డలారా,
భక్తుల యొక్క నడక మీలో ఉందో లేదో శోధించి చూసుకోండి అని చెప్తున్నాను నేను. మనం ఏ పొద్దు కూడా మనం ఎలా ఉన్నామనే పరిశీలన అనేది మనకి చాలా కీలకం. దేవుడు పదే 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 నాకు నేర్పిన విషయాల్లో మెయిన్గా నాకు బాగా నేర్పింది అదే. ఎదుటోళ్ళని కాదు, నీలో నువ్వు చూడు, ముందు నిన్ను నువ్వు శోధించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో అని. సో మనం ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తామో అంత కార్యాన్ని దేవుడు చేస్తాడు. నీ విశ్వాసానికి తక్కువ చేయడు, నీ విశ్వాసానికి ఎక్కువ చేయడు. నువ్వు ఎంత విశ్వసిస్తావో అంత కార్యాన్ని తప్పకుండా దేవుడు చేస్తాడని ప్రాక్టికల్గా అనుభవించిన నేను అది సేవా జీవితంలో కూడా కళ్ళారా చూశాను, అనుభవిస్తూనే ఉన్నాను. నంబర్ 1, విశ్వాసం చాలా కీలకం. అది ఉన్న పరిధిని బట్టే మన గమనం ఉంటుంది. మీరు పేతురు నీళ్ళ మీద నడిచిన ఘట్టం మీకు తెలుసు. మత్తయి సువార్తలో ఆ విషయం రాయబడి ఉంది. పేతురు నీళ్ళ మీద ఎలా నడిచాడు? ప్రభువును చూస్తూ, ప్రభువా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు, నువ్వు నడుస్తుంటే నేను కూడా నడుస్తా ప్రభువా అన్నాడు. ఆయన రమ్మన్నప్పుడు ఈయన నీళ్ళ మీద దిగి నడవటం మొదలుపెట్టాడు. ఆయన విశ్వసించకుండా నడవగలడా? నడవలేడు. విశ్వసించాడు గనక, ఎవరిని? ప్రభువుని విశ్వసించాడు గనక ఆ విశ్వాసం తనలో పనిచేసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత గాలిని చూసి భయపడి ఒక అల లేచింది. తన కాళ్ళ కింద చాలా క్యూసెక్కుల నీరు ఉంది, అది ముంచలేదు. కాళ్ళ కింద అంత నీరు ముంచనప్పుడు పక్కన లేచిన అల ముంచిద్దా? కానీ పేతురు గురించి ఏం రాసిందో తెలుసా? పేతురు గాలిని చూచి మునిగిపోసాగెను, భయపడి మునిగిపోసాగెను అనుంది. నాకు అక్కడ ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఇంకా ఏదన్నా భయపడితే యేసు ప్రభు భయపడాలి. ఎందుకంటే ఆయనకి ఈతలు తెలియవు. ఆయన చేపలు పట్టిన జాలరి కాదు, చెక్క పని చేసేవాడు. కానీ ఇక్కడ విచిత్రం చూడు, పేతురుకి ఈదడం తెలియదా? యోహాను సువార్త 21లో ఆ తిబేరియా సముద్రంలో చేపలు పట్టడానికి పోయినప్పుడు యేసు ప్రభు దరిని నిలిచి, పిల్లలారా తినుటకు మీ యొద్ద ఏమైనా కలదా అంటే యోహాను చూసి అతడు ప్రభు సుమి అన్నప్పుడు పేతురు పైబట్ట వేసి నీళ్లలోనికి దూకి ఈదుకుంటా దరికి వచ్చాడని ఉంది. పేతురు ఈత కొడతా వచ్చాడు దరికి. ఈత కొట్టడం తెలిసినోడు భయపడాలా? ఇప్పుడు నీళ్ళ మీద నడిచాడండి విశ్వాసాన్ని బట్టి, మునిగాడు. మునిగితే ఉంది, ఇంక ఈత కొట్టి ఒడ్డుకు రావచ్చు, లేకపోతే పడవ దగ్గరికి చేరవచ్చు, లేదా ఈదుకుంటా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. కానీ ఈ సందేహం, భయం అనే ఎలాంటివో తెలుసా? మనకు అలవోకగా వచ్చినది కూడా మనం మర్చిపోయేటట్టు చేస్తాయి. ఈ సందేహం, భయం అనేవి మనకి అలవాటున్నవి సైతం మనం తేడా పడేటట్టు చేస్తాయి. పేతురికి ఈదటం తెలుసు, కానీ ఆ క్షణాన తనకి ఈదటం గుర్తురాలా. మునిగిపోసాగి అని ఉంది, భయపడి కేకలేశాడు. అంటే విశ్వాసం నీళ్ల మీద నడిపించింది, సందేహం, భయం తనకు తెలిసినది కూడా అతను మర్చిపోయేటట్టు చేసిందంటే ఎంత ఆశ్చర్యం. మునిగిపోసాగి. పేతురు మునగటం ఏంటండి? నడిస్తే నడిచాడు, నడవలేకపోతే పడ్డాడు అనుకుందాం, ఇంకేముంది, కాళ్ళు చేతులు ఆడిస్తా వచ్చేయచ్చు. కానీ అది కూడా చేయలే. భయం, సందేహం విశ్వాసాన్ని ఎంత ఎఫెక్ట్ చేశాయంటే తనకు సహజంగా తెలిసిన పని కూడా మర్చిపోయేటట్టు చేసినాయి. పాయింటా కాదా? అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నడుస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, నీళ్ళు ఆయన్ని ముంచలా. అట్లనే అబ్జర్వ్ చేయండి. అదిగా ఇది చాలా దగ్గరగా చూపించాడు. వాస్తవంగా అంత సమీపంగా లేదు, దూరంగా ఉన్నాడు ఆయన. కొద్దిగా మరీ ఎక్కువ దూరం లేని కనీసపు దూరంలో ఉన్నాడు. వెంటనే ఆయన చకచక నడుచుకుంటూ వచ్చి పేతురుని పట్టుకున్నాడు. ఇక్కడేమో జస్ట్ అట్లా 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 బెండవగానే లేపినట్టుంది. మూవీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. వాళ్ళు ఏం చూశారు ఏంది అప్పుడు సన్నివేశం.
చూడలేదుగా. కానీ అసలు మనం ఊహించుకుంటే అక్కడ సన్నివేశం దూరం ఉంది, కొద్దిగా కొంత దూరం నడిచాడు. తర్వాత గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించాను అంటే దన్మని ఈత కొట్టొచ్చు. పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఈత అలవాటు కదండి. చిన్నప్పటి నుంచి జాలర్లు, వాళ్ళకి సముద్రాన్ని ఈదటం ఏముంది? జాలర్కి ఈత రాదా? మరి మునిగిపోవటం ఏంది? ఏదో ఈత రానోళ్ళలాగా. అంటే మైండ్ తనకు తెలిసిన పని కూడా భయము అనేది ముంచి పడేసిందనమాట. అంత డేంజర్ అది. అందుకే భయాన్ని దరిచేరనియొద్దు, ఎప్పుడు సందేహానికి తావు ఇవ్వవద్దు. నీ విశ్వాసమే నిన్ను నీళ్ల మీద నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని యేసయ్య అన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదట మనం జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సింది. పౌలు చెప్తున్నాడు, విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఎందుకంటే మనలో ఆ విశ్వాసం అనేది లేకపోతే దేవుని దగ్గర ఎన్నున్నా సరే అవి మనం పొందలేం. దేవుని దగ్గర ఉన్నటువంటి విషయాలను స్వతంత్రించుకోవడానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన పాత్రే విశ్వాసం. హల్లెలూయా. సందేహించువాడు బతుకంతా సందేహంలోనే బతుకుతూ ఉంటాడు, ఏది స్వతంత్రించుకోడు. కాబట్టి దేవుడు నాకు నేర్పినటువంటి విషయాలు ఈరోజు మీతో చెప్తున్నాను. నిన్ను నువ్వే శోధించి చూసుకో. ఆ శోధించి చూసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది, ఆ ప్రవర్తన ఎలాగుంది, ఈ ప్రవర్తన ఎలాగుంది, ఆ విషయంలో ఎలాగున్నాను, ఈ విషయంలో ఎలాగున్నాను, ఇవన్నీ సెకండ్. మొట్టమొదట నువ్వు చూడాల్సింది, నేను దేవుని విషయంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, నాలో ఉన్న విశ్వాసపు పరిధి ఎంత, నాలో ఏ మేరకు విశ్వాసం ఉంది అనే దాన్ని పరిశీలించి చూసుకో. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అట్లయితే నేను నీలోనే ఉన్నాను. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? అట్లయితే నేను నీలోనే ఉన్నాను. ఎంతగా నీలో ఉన్న నన్ను నువ్వు విడుదల చేస్తావో అంతగా కార్యసిద్ధి జరుగుద్ది. నువ్వు అవిశ్వాసం చేత నా చేతులు బిగబట్టగలవు, విశ్వాసం చేత నా చేతులు విడిపించనుగలవు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు నది లాంటోడండి. నది ప్రవహిస్తుంది. నదిలాగా నీలో కూడా దేవుడు ఉన్నాడు. ఒక నది ప్రవహిస్తున్నాడు నీలో నుండి ఆయన. అయితే నువ్వు ఎలాంటి పైపు ద్వారా ఆయన వ్యక్తపరుస్తావో అది నీ ఇష్టం. కొంతమంది అంగుళం సైజు, అరంగుళం సైజు పైపుల్లాగా దేవుణ్ణి వ్యక్తపరుస్తారు. కొంతమంది 2 అంగుళాల పైపులాగా వ్యక్తపరుస్తారు. కొంతమంది అడుగు పైపులాగా వ్యక్తపరుస్తారు. అలాంటి వాళ్ళు ఇంకా గొప్ప కార్యాలు సాధిస్తారు దేవుని కోసం. అడుగు పైపు నుంచి వాటర్ వస్తుందంటే ఇంకెంత ఫ్లోటింగ్ ఉంటుంది? సేవకులకి బాగా అర్థమైంది ఇది. మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం వ్యక్తపరిచేటప్పుడు, ఆ విశ్వాసాన్ని, ఆయనను గూర్చిన విశ్వాసాన్ని వ్యక్తపరిచేటప్పుడు నువ్వు కొంచెంగా వ్యక్తపరిస్తే కొంచెమే పొందగలవు. నువ్వు విశ్వాసాన్ని విస్తారంగా వ్యక్తపరచగలిగితే ఆ స్థాయిలో పొందగలవు. ఎప్పుడు తక్కువ అంచనా లేనుగా నేను. మన కన్నే పెద్ద కన్ను. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఫస్ట్ నుంచి నా ప్రార్థన అదే. చిన్న చితగా చేయటం నాకు ఇష్టం లేదా, నీ కొరకు గొప్ప కార్యాలు సాధించాలి. నాకు పెద్ద కన్ను ఉంది, పెద్ద పని చేయాలి. నా దేవా, నీవు నాలో ఉన్నావు, బలవంతుడు అయిన దేవుడు, గొప్ప కార్యాలు తలపెడతాను, నాకు విజయాన్ని ఇవ్వు. చాలా విషయాలు విశ్వాసపు సాహసాలే. దేవునికి మహిమ. పరిచర్యలో అడుగడుగున ఆ విశ్వాసపు విజయాలే అనుభవిస్తున్నాను. మొన్న పాడిన పాటలో కూడా అదే మాట మెన్షన్ చేశాను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను, విశ్వాసముతో విజయాలను నిత్యమునే పొందేదా, నీతోనే నిలిచెదా.
సాగల నా విశ్వాసపు ప్రయాణం. ఆ పక్కన ఉన్న 2 ఎకరాలన్నర కూడా చూస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వామ్మో అనుకోవాకు, అది మనకి వామ్మో. ఏసైకి ఏమాత్రం ఇది కాదు. మొత్తం వచ్చి కూర్చుంటే ఇది ఏడ సరిపోయిద్ది. మన 3 రోజులు ఉపవాస కూటంలో 3వ రోజు జరగండో అనుకోవాల్సి వచ్చింది. ఇంతలో వాన పడతా ఉంది తెంపు లేకుండా. చూడు ఏమన్నా ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాన లేదు, వరద లేదు, ఎండ లేదు, వడగాలి లేదు. నాకు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు. నీకు బిడ్డల్ని ఇస్తాను, ఇచ్చేవాళ్ళని కూడా తిక్కలోళ్ళని కాదు గనులను ఇస్తానని ప్రామిస్ చేశాడు నాకు. ఇవాళ వాన పడుతుంది, జనం పెద్దగా రారులే అనుకుంటారు వాళ్ళు. నేను నవ్వుకుంటా, సరే చూడండి అని. జనములను తోడుకొని వచ్చేవాడు ఆయన, నేనా? వాన వరద, వానలకి వరదలకి ఎండలకి అర్రెర్రే మొన్న అయితే వెచ్చటి వడ సెగదోల్తా చెమట్లు పడితే తుడుచుకుంటా కూడా కూర్చున్నారు, కానీ ఎగ్గొట్టారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జనములను తెచ్చువాడు ఆయన, కావలసినది ఇచ్చేవాడు ఆయన, అది కూడా మనకి ఇచ్చేవాడు. అది నేను సేవకులు కూడా అదే చెబుతా. ఎప్పుడు కూడా దరిద్రపు ఆలోచనలు చేయవాకండి. ఇది ఇంతే, ఎంతవరకే, నా బతుకు ఇంతే, ఇంతకు మించి చేయలేను అన్నావంటే నువ్వు దేవుణ్ణి సంఖ్యలు వేసేసినట్టే, బలవంతుడైన దేవునికి సంఖ్యలు వేసినట్టే. అరంగుళం పైపులు పెట్టి కూర్చోవాకండి, అంగుళం పైపులు పెట్టుకొని కూర్చోవాకండి. అడుగు, పెద్ద కన్ను ఉండాలి, పెద్ద చూపు చూడాలి. గొప్ప కార్యాలు ఏం మన కోసం అయింది, ఆత్మల కోసం, దేవుని మహిమ కోసం. ఎంతైనా విశ్వసించవచ్చో. బాయ్, నిన్ను నీవు శోధించి చూసుకో. అమ్మా, తల్లి, అబ్బాయి, శోధించి చూసుకో. విశ్వాసం ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకో. అబ్రహాం లాగా నన్ను కూడా దీవించు, అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. 25 ఏళ్ళు విశ్వాసం. ఆ ఇచ్చినోడిని కూడా 18 ఏళ్ళు పెంచితే తీసుకొచ్చి బలియమంటే ఆవంతం తీసుకొని పోయాడు. మామూలుడు, మహామొండోడు. తప్పకుండా నిన్ను కూడా అలాగే దీవిస్తాడు. కానీ ఆ స్థాయికి నువ్వు ఎదగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్కటే కాదు, కొన్ని రాజీ పడని విషయాలు ఉన్నాయి. అబ్రహాము అలా ఆ విషయాల్లో మనం కూడా రాజీ పడకూడదు. అబ్రహాము ఎలాంటి హృదయం కలిగిన వాడో తెలుసా? తన స్వార్థానికి బతికే టైపు కాదు అబ్రహాము. నా వల్ల ఇతరులు దీవించబడాలి అని కోరుకున్న వ్యక్తి అబ్రహాము. వాస్తవం అది. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చినప్పుడు నీ వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడిందని వాగ్దానం ఇచ్చాడు. అంతకు మించిన లైఫ్ ఏముంది దేవా? నా వల్ల ఎదుటి వాళ్ళు దీవించబడే జీవితం, ఇతరులకు ఆశీర్వాద కారణంగా నేను ఉంటాం, దానికి మించిన గొప్ప లైఫ్ నాకు లేదు. దానికోసం ఎంత దూరమైనా వస్తాను పదా అని దేవునితో నడిచాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం మాట్లాడకుండా నడిచాడు దేవునితో. దేవుడే అతని ప్రపంచం. నువ్వు కూడా దేవుడే ప్రపంచంగా చేసుకో, దేవుణ్ణే ప్రపంచంగా చేసుకో. తప్పకుండా నీకు కృపనిస్తాడు. లోకధనం మీద రాజీ పడని మనసు ఏర్పాటు చేసుకో, తప్పకుండా దీవిస్తాడు. లోక భోగాల మీద మనసు లేకుండా, చూడండి, రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం చాలనుకున్నాడు. కొంతమంది నా నివాసాన్ని చూసి అదే అనుకుంటారు, ఈ రేకులు షెడ్ అని. చాలు నాకు, ఇంకేంది, ఎండకి వానకి అది సరిపోద్ది, చాలు, అంతవరకు దేవునికి స్తోత్రం. ఇస్తే ఏమోనండి, విశ్వాసులు అందరూ కలిసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టి నేనే వద్దన్నానా, నేను ఉండన్నానా? కాకపోతే నాకైతే సరిపోద్ది, అది సరిపోద్దండి, అంతటితో తృప్తి చెందాను నేను. ఆ రేకుల షెడ్ చాలు నాకని. అబ్రహాం అలాంటి వ్యక్తి. కాబట్టి నెంబర్ 1, మనలో ఉండాల్సిన విశ్వాస స్థాయి ఉందో లేదో మనల్ని మనమే శోధించి చూసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోండి. రెండవది, మనలో మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనమే పరీక్షించి చూసుకోవాలి అన్నాడు. రైట్, మనల్ని మనమే శోధించుకోవాలి అంటే వెతుక్కోవాలి. ఏమేమి వెతుక్కోవాలి? నెంబర్ 1 విశ్వాసం. నెంబర్ 2 దేవునికి నచ్చని దుర్లక్షణాలు ఏవైనా ఉన్నాయేమో
చూసుకోవాలి. కొంతమంది అన్ని విషయాల్లో బాగుంటారు, ఒక్క విషయంలో తేడా పడతారు. గర్వం అదొక్కటే ఉంటుంది, పీకల దాకా ఉంటుంది అహం. అన్ని విషయాలు, ప్రార్థన బాగా చేస్తారు, వాక్యం బాగా చదువుతారు, చర్చి క్రమంగా వస్తారు, అన్నీ ఓకే. ఆ ఒక్కటి మాత్రం భయంకరంగా ఉంటుంది, అహం, గర్వం. ఇంకా ఎంత భక్తి చేసి ఏముంది? ఇంకా ఇప్పుడు బంగారు పాత్ర అయిన దానికి ఒక చిల్లుంటే జీవజలం పోసినా ఉండదు అందులో. అట్లాగున ఎక్కడన్నా మనం గర్వంగా ప్రవర్తిస్తున్నావా, ఎక్కడన్నా అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావా, ఎక్కడన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, చేస్తే ఎక్కడ చేసాం, తేడా పడితే ఏడబడ్డాం అనే వెతుకులాట ఉండాలి తమ్ముడు. మంచి అలవాటు అది, బాగుపడతారు. నేను చెప్పిన అలవాటు ఇంటే, అలవాటు చేసుకుంటే బాగుపడతారు. మాటల్లో ఎక్కడన్నా గర్వం ఉందా? కలిగి ఉన్న అధికారాన్ని బట్టి ఎక్కడన్నా గర్వం ఉందా? నాకున్నటువంటి హోదాను బట్టి గర్వం ఉందా? నాకున్న డబ్బును బట్టి గర్వం, ఎక్కడన్నా నేను కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తున్నానా, లేదా తగ్గింపు కలిగి ఉన్నానా? ఉంటే అసలు నా తగ్గింపు ఏ పరిధిలో ఉంది? అట్లా వెతుక్కోవాలి. మనమేమో ఎదుటి వాళ్ళని, ఆమెకి మహాగర్వం మామూలు గర్వం కాదు, ఆయనకి మహాగర్వం మామూలు గర్వం కాదు అని చెబుతాం. దేవుడు అంటున్నాడు, ఆయనకి ఆమెకి కాదు, నీలో ఉందేమో చూసుకో అన్నాను నేనంటే. నాది కాదులే ప్రభా, నీకు తెలియదు, ఊరుకో, నాది కాదు. అసలు ఆ మనుషులకి గర్వం ఎక్కువ ప్రభా. దేవుడు అంటాడు, అది నీలో ఉందో లేదో చూసుకో, లేదా ధన్యుడివి. ఉందా? తీసేయి. అహంకారం, తృణీకార స్వభావం, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం, స్వల్పమైన వాటికి లోభించేటువంటి లోభీతత్వం, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ఆలోచన చేయటం, ఏ కోశానన్నా ఉన్నాయేమో అనేది మనల్ని మనం శోధించి చూసుకోవాలి, పరీక్షించి చూసుకోవాలి. మన ఆశీర్వాదానికి అడ్డుబండలు ఇవన్నీ. ఏబును చూస్తే ఏబులో స్వనీతి అనే అడ్డుబండ ఉంది. ఏబు దృష్టికి ఏబు నీతిమంతుడు. ఏబు ఒక మాట ఏమన్నాడో తెలుసా? ఆయన సముఖంలోనికి నేను రాజు వలె పోతాను అన్నాడు. నేరస్తుడిలాగా పోను, ఎందుకంటే నా దగ్గర ఏ తప్పు లేదు. నా దగ్గర ఏ తప్పు లేదు సార్, నేను ఆయన దగ్గరికి రాజులాగా పోతాను అన్నాడు. ఏడుందో చూస్తారా? నేను రాజు వల్లే ఆయన సన్నిధికి పోయేదను అన్నాడు. అంటే ఏబు దృష్టికి ఏబు ఎలా ఉన్నాడంటే, ఏ తప్పు లేదు, నా దగ్గర ఏ దోషము లేదు, నాలో ఏ పొరపాటు లేదు, చూడండి. ఏబు గ్రంథం 34 చదువు. ఏబు గ్రంథం ఒక్క నిమిషం ఆగండి. డైరెక్ట్గానే ఇక్కడ రాస్తుంది. ఏబు గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం చదువు. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. చూసారా? ఏబు తన దృష్టికి తాను నీతిమంతుడంటే స్వనీతి. ఈ స్వనీతి అనేది పెద్ద అడ్డుబండ. ఏబును రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు, కానీ స్వనీతి అనేది ఒక అడ్డుబండగా ఉంది. దాన్ని కూర్చిన అహం ఏబులో ఏర్పడింది. చూడండి 31వ అధ్యాయం 37వ వచనం. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. వెరీ గుడ్. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. జస్ట్ మీరు చూసిన దానికి పైనే ఉంది ఆ మాట కూడా. అంటే ఈ మాటను బట్టి ఏమర్థమవుతుందంటే, దీనుడుగా కనపడుతున్న ఏబులో కూడా అహం ఉంది. దేన్ని గూర్చి అంటే తన స్వనీతిని గూర్చి. అంటే ఏంది? వాళ్ళలాగా వీళ్ళలాగా నేనేం బలహీనుడిని కాదు, నాలాగా ఎవడు నా అంత పరిపూర్ణంగా లేడు, నా అంత పర్ఫెక్ట్గా లేడు. అక్కడ పరిసయ్య నీతి కనపడింది ఏబు దగ్గర. ఏ నీతి? పరిసయ్య నీతి. పరిసయ్యులు స్వనీతి పరులు.
ఇక్కడ చూడు ఏమన్నాడు 37లో, నా అడుగుల లెక్క ఆయనకి తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదనండి. మీలో ఎవరికైనా ఆ ధైర్యం ఉందా? దేవుని దగ్గరికి రాజులాగా వెళ్ళే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? ఒక మాట చెప్పండి. ఎలా వెళ్తాం దేవుని దగ్గరికి పోతే? జడ్జి ముందుకు పోయినప్పుడు ఒకసారి కోర్టుకి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళడానికి ముందు నేను వెళ్ళేటప్పుడే ఎవరి మీద అయితే నేరం మోపబడిందో వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారు తెలుసా? ఆ జడ్జి ముందుకు వెళ్ళేటప్పుడు ఈ గోడలో ఈ చెవుల దాకా వచ్చినాయి. నిజంగా అండి, ఈ గోడలు చెవుల దాకా వచ్చి అంత భయంగా వాళ్ళు లోపలికి వెళ్ళి నిలబడ్డారు. ఎందుకు? వారి మీద నేరం మోపబడింది. నేరస్తులు, వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడ్డారు కనుక అంత భయంగా న్యాయమూర్తి ముందుకి వాళ్ళు వెళ్ళారు. ఏమంటాడు? రాజులాగా పోతాను నేను దేవుని ముందుకు అంటాడు. కొంతమందిని కదిలిస్తే, ఎవరు నా దగ్గర, నేను తేడానా, రుజువు చేస్తావా, నాలాంటోడు ఈ ఊర్లోనే లేడు, ఏం మాట్లాడుతున్నావు అని ఎత్తులు పడేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, అలా ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడికి నచ్చదు. నేను అంత పర్ఫెక్ట్, నేను ఇంత పర్ఫెక్ట్ అని దేవుని ముందు మాట్లాడితే దేవుడికి నచ్చదు. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు మన రంధ్రాలన్నీ దేవుడికి తెలుసు. స్తోత్రం. మన రంధ్రాలన్నీ దేవుడికి. సో ఆయన ముందుకు పోయినప్పుడు దీనులమైపోవాలి. కానీ ఇక్కడ ఏమని మాట్లాడాడు? రాజులాగా పోతాను నేను అన్నాడు. ఎందుకు? ఏందంత బిర్రు? ఏందంటే నా దగ్గర ఏ తప్పు లేదని ఫీలింగు. చివరికి ఇదే ఏబు చేత దేవుడు ఒప్పిస్తే ఏమన్నాడో తెలుసా? ఏబు గ్రంథము 42వ అధ్యాయం ఒకసారి తీసుకోండి, చూడండి. 5వ వచనం నుంచి చదువు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది సంగతి. రాజులాగా పోయేవాడు పశ్చాత్తాపడటం ఏంటి? అర్థమైపోయింది. చూపించాడు. ఏబు బతికేందో ఏబుకి చూపించాడు. ఏబును గూర్చి స్నేహితులు ఏమనుకున్నారు? తన దృష్టికి తానే నీతిమంతుడు, అంటే స్వనీతి పరుడు. తన యొక్క నీతి కార్యాలను గురించి, తన యొక్క మంచి కార్యాలను గురించి ఏబుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను అంత మంచోడిని, నేను ఇంత మంచోడిని. నువ్వు ఎంత మంచోడివైనా దేవుని ముందుకు పోయినప్పుడు రాజులాగా కాదు, మనం దీనులుగా దేవుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడని ఆయనకు పేరు. కాబట్టి మనం ఆశీర్వదించబడినట్లు మనలో ఇలాంటి ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాటన్నిటిని తొలగించి ఆ తర్వాత రెండంతలుగా దేవుడు ఏబును ఆశీర్వదించాడని రాస్తుంది ఆ కింది వచనాల్లో. కాబట్టి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను వారి వలనే వీరి వలనే వర్ధిల్ల చేయి, వారిలాగా వీరిలాగా వాడుకో అని ఒకవేళ ఇతరులతో పోల్చినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి వలె వీరి వలె నువ్వు ఉన్నావా, అది నిన్ను నువ్వే శోధించి చూసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి నంబర్ 1 విశ్వాసం అయితే, నంబర్ 2 మనలో దేవుడు అభ్యంతరపడేటువంటి దుర్లక్షణాలు ఏమైనా ఉన్నాయేమని మనల్ని మనం శోధించి చూసుకోవాలి. ఒకవేళ అలా శోధించి చూసుకొని, పరీక్షించి చూసుకొని మనం క్లియర్గా ఉంటే ఇక డౌటే లేదు, దేవుని బలమైన బాహు నిత్యం మనకు తోడై ఉండి నడిపిస్తాడు. నీకు నీవే ఆశీర్వాదం కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా ఆయన నిన్ను మార్చగలడు. ఇది నేను అనుభవించకుండా చెప్పానా, అనుభవించి చెప్తున్నానా? మొట్టమొదటి ఏం చెప్పాను? విశ్వాస లేమి అనేది మన దగ్గర ఉండకూడదు. దేవుని విషయమై పెద్దవాటిని ఆశించు, పెద్దవాటిని ఎదురు చూడు, పెద్దవాటిని కోరుకో. దేవుడు పెద్ద కార్యాలే చేస్తాడు. ఆయన చేయి పెద్దది. ఆమెన్. రెండవది, నీలోనికి నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు శోధించుకో, కానీ ఎదుటి వాళ్ళని
వెతకవాకు. ఒకవేళ ఏదన్నా తేడా పడ్డా కూడా ఎదుటోళ్ళని నేరస్తులు అనవాకు, అయితే నేనే తేడా అయి ఉంటాలే అనే మనసుని కలిగి ఉండు. అది ఒక మంచి లక్షణం అని చెబుతున్నాను. మూడవది గర్వం లేకుండా జాగ్రత్త పడు. నీకు ఎంత కృప దేవుడిచ్చినా, నువ్వు ఎంత నీతిగా, కొంతమంది తమ నీతి ప్రవర్తనను బట్టి గర్విస్తారు, కొంతమంది తమ హోదాను బట్టి కుల గర్వం, ధన గర్వం, అధికార గర్వం, వరగర్వం, రకరకాల గర్వాలు ఉన్నాయి. అది నీలో ఈ దరిద్రం ఉందేమో పరిశీలించి చూసుకొని, కొంతమంది మాటలే అర్థమవుతాయి వాళ్ళు ఎంత గర్వంతో నిండున్నారు, అంత మాటలు మాట్లాడుతుంటారు. మళ్ళీ మామూలుగా ఇప్పుడు నేను కనపడ్డప్పుడు అందరూ భక్తులే, చర్చిలోకి వచ్చినా నేను ఇంటికాడ కనపడ్డా కూడా భక్తులే. ఆ క్షణాన ఎక్కడ లేని భక్తి కట్టలు తెంచుకుంటుంది. నేను కనపడిన సమయంలో ఇంటికాడ ఏదన్నా క్లాస్ అయితే అప్పుడు బయటపడేది ఒక్కొక్కళ్ళ గర్వం. నేను చెప్తున్నా, దేవుడు గమనిస్తూ ఉంటాడు, పరిశీలించుకుంటాడు, దేవుడు వెతుకుతాడు. ఒకవేళ మనం అన్ని విషయాల్లో బ్యాలెన్స్ కాగలిగితే గ్యారంటీగా చెబుతున్నా, నువ్వు సింగిల్గా ఉండవు, నువ్వు అనేకులకు దీవెనకరం అవుతావు. ఒక నక్షత్రం వెలిగినట్టు వెలిగిస్తాడు నిన్ను. అయితే బ్యాలెన్స్ కావాల్సినవి, బ్యాలెన్స్ అవ్వాలి అనే షరతులు వర్తిస్తాయి. ఎంతమందికి అర్థమైంది? దేవునికి మహిమ. 2 విషయాలు చెప్పాను. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. నెంబర్ 2, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 3వది, మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకొని దేవుడు తీర్పు తీర్చిందాకా ఆగకూడదు. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు 1 కొరింథీ పత్రిక. అక్కడే అన్నాడు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చూడు ఒకసారి. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆ మాట చూడండి. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుడు నిన్ను తీర్పు తీర్చకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నాకైతే సమృద్ధిగా 2 చేతులు ఎత్తి చెప్తున్నాను. దేవుని తీర్పును తప్పించుకోవాలి, దేవుని తీర్పులో పడకుండా తప్పించుకోవాలని ఆశ మీ అందరికీ ఉంది. ఉందా లేదా? నిజంగా ఉంటే మరి సగం చేతులు ఎత్తేరింది. చేతులు ఎత్తని వాళ్ళందరికీ దేవుడి తీర్పులో ఉండాలని ఉంది కాబోలు. మరి చేతులు ఎత్తండి, మరి కదిలించండి. రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ దేవుడి తీర్పు తప్పించుకోవాలని ఉంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను తీర్పు తీర్చకుండా ఉండాలి అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకోమన్నాడు. నిన్ను నువ్వే విమర్శించుకో, శోధించుకో, పరీక్షించుకో. 3వది, నిన్ను నీవే విమర్శించుకో. ఇది కూడా అలవాటు చేసుకున్నా. ఇవన్నీ ఇక్కడ సాధన ప్రాక్టీస్ చేశాం, అందుకే చెబుతున్నాం. స్తోత్రం. దావీదు లైఫ్ మీలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలుసు, బాగా చదివి ఉన్నారు, కొంతమందికి తెలియదు. తనను తాను విమర్శించుకోవటం, తనకు తాను తీర్పు తీర్చుకోవటం అనేది దావీదు లైఫ్లో చూడొచ్చు. దావీదు బత్షెబాతో పాపం చేసి ఊరియాని చంపించినప్పుడు నాతాను వచ్చి శాపవచనాలు చెబుతాడు. తర్వాత శాపం స్టార్ట్ అయ్యి దావీదు సొంత కొడుకి అబ్షాలోము దావీదును తరుముతాడు దుర్మార్గం చేసి. అప్పుడు దావీదు సింహాసన భ్రష్టుడు అయ్యాడన్న సంగతి తెలుసుకొని, కొండలకేసి పారిపోతున్నాడన్న సంగతి తెలుసుకొని షిమి అనేవాడు వస్తాడు. ఈ షిమి అనేవాడు వచ్చి దావీదు మీద దుమ్మెత్తి పోస్తుంటాడు. ఛీ పో అని దావీదుని తిడుతుంటాడు. దుర్మార్గుడా, నరహంతకుడా, నువ్వు చేసిన దుర్మార్గాలే నీ మీదకి వచ్చాయి. సౌలు కుటుంబానికి, సౌలుకు నువ్వు చేసిన ద్రోహం ఏం లేదు, దావీదు చేసింది. ఈ దరిద్రుడు అట్ట. చూడండి, బాధలు వచ్చి కష్టాలు వచ్చి మనం బాధపడుతుంటే కొంతమంది ఇట్ట తయారయ్యి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇందుకే వచ్చింది,
అప్పుడు అలా చేసావు అందుకు వచ్చింది, ఇప్పుడు ఇలా చేసావు ఎందుకు వచ్చిందని, అందుకు వచ్చింది ఇందుకు వచ్చిందని పక్కన చేరే సోదోళ్ళు ఉంటారు. సోదోళ్ళు కారణాలు అవి కాదు అసలు, కానీ ఈ కారణాలు అన్నట్టు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్తున్నాను ఒక మాట, దావీదు నిజంగా సౌలును బాధ పెట్టినందుకు సింహాసనాన్ని కోల్పోయాడా? కాదు. దావీదు ఊరియాని చంపించినందుకు ఆ గతి పట్టాడు. ఈ దరిద్రుడు వచ్చి అంటాడు, షిమి అభిషిక్తుడైన దావీదును పట్టుకొని చీ పో దుర్మార్గుడా అని ఎట్ట పెడితే అట్ట మాట్లాడతాడు దావీదుని. మళ్ళీ ఎట్లా దుమ్మెత్తి పోస్తా. లోయలో గుండా దావీదు పోతా ఉంటే లోయ ఒడ్డు మీద నడుస్తా వీడు అన్ని మాటలు మాట్లాడతాడు. సెరూయా కుమారులు దగ్గరికి వస్తారు, యోవాబు అబీషై, ఇద్దరు మేనల్లుళ్ళు మరియు సైన్యాధిపతులు దగ్గరికి వచ్చి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన ఆ మనుషుడు అంత మాటలు మాట్లాడుతుంటే వింట దాటిపోవటం నీకు ఇష్టంగా ఉందేమో కానీ మాకైతే చాలా బాధగా ఉంది. నువ్వు అను, వాడిని చేరబోయి వాడి తల ఛేదించి తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతామని మాట్లాడతారు. అప్పుడు దావీదు అనే మాట అద్భుతంగా ఉంటుంది. తీసావా సన్నివేశం? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు వినండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. దేవునికి మహిమ. ఏం మాటలు మాట్లాడాడండి. అంటే తన్ను తాను విమర్శించుకున్నాడు. యెహోవా వానికి సెలవిచ్చున్నాడు అని మాట్లాడాడు. ఎందుకు సెలవిచ్చాడో కూడా దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు చేసిన పని మంచిగా లేదు. సో తనను తాను విమర్శించుకున్నాడు. రే అభిషే, నేను దావీదుకు సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక మాట అన్నందుకు నాబాల్ అనేవాడు తెల్లారేటప్పటికి చచ్చాడురా. నన్నొక్క మాట అన్నందుకు అంత కోపాన్ని చూపించాడురా నా దేవుడు. ఒక్క మాట నన్ను అన్నందుకు అంతగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు ఈ పరిస్థితికి నన్ను ఎందుకు అప్పచెప్పాడురా? ఆయన అన్యాయస్తుడంటరా? కాదు. దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమన్నా తెలుసా? దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడతావు. ఏదన్నా ఉంటే నాలో ఉంటుంది కానీ నీ తీర్పులో ఏ తప్పు ఉండదయ్యా, నువ్వు సంపూర్ణ న్యాయవంతుడు అని ఏడుస్తాడు. ఇక్కడ దావీదు స్వీయ విమర్శ చూడండి. నేను చేసిన పనులు బాగలేవురా. ఎంతమందికి ఉంటుంది ఆ మనసు? నా కర్మ అలా గాలింది, నా దరిద్రం అలా పట్టింది, నాకు అట్టయింది ఇట్టయింది అనలా. దావీదు ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను చేసినవి బాగలేవురా, నేను దేవుణ్ణి బాధ పెట్టా, నేను ఒక నీతిమంతుని చంపించా, ఒక నిరపరాధి రక్తమును మూట కట్టుకున్నా, నేను చేసినవి బాగలేవులే. నన్ను ఒక మాట అంటేనే ఊరుకొని దేవుడు ఇంత తిడుతున్నా శాపాలు పెడుతున్నా వాడిని ఏమి అనట్లేదు అంటే ఆయన సెలవీయకుండా వీడు తిట్టి ఎట్ట బతుకుతాడు రా? మరి తిడుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేసేది న్యాయమేలే. మీకు తెలియదులేరా, నేను కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందో దావీదుకు మాత్రమే తెలుసు, వాళ్ళకు కూడా తెలియదు. అది విచిత్రమైన విషయం. ఎవరికి తెలియదు? యోవాబు అభిషై అనే ఇద్దరికి తెలీదు. ఎందుకంటే దావీదు రహస్యంగా చేశాడు ఆ పని. ఊరియా భార్యను చెరబట్టడం, ఊరియాను చంపించటం అనేది ఇద్దరికి తెలుసు మనుషుల్లో. ఒకటి దావీదుకి, 2 నాతాను ప్రవక్తకి. ఇంకెవరికి చెప్పలా?
ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు, మేనల్లుడికి. ఎవరికి? అభిషేక్కి, ఏ బాబుకి తెలియదు. ఏమని చెప్పుకుంటాడు? అరే నేను ఇట్ట వాడిని చంపించానులే, అందుకని దేవుడు నాకు ఈ శాపం పెట్టాడని చెబుతాడేంది? చెప్పలా. ఏమన్నాడు తెలుసా? దావీదును శపించమని దేవుడు వానికి సెలవిచ్చాడు, వదిలేసేయండి రా. దావీదు ఇన్సైడ్ ఫీలింగ్ చెప్పనా? నాకు ఇది న్యాయమే లేరా, నాకు ఇది న్యాయమే, నా గర్వానికి నా అహంకారానికి నాకు ఇలానే జరగాలరా, నాకు ఇదే కరెక్టు. ఎందుకంటే నేను కరెక్ట్ కాదు, నా హృదయం దేవుని ముందు సరిగా లేదు, నేను చేసిన పని దుర్మార్గం జరిగింది, నాది పెద్ద దుర్మార్గం చేశాను నేను. లోపల బాధ, బయటికి ఏమన్నాడు తెలుసా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవిచ్చి ఉండని ఎడలా వాడు ఎలాగ శపించగలడు? శపించనియండి, ఒకవేళ ఆయన కనికరం నా మీద వచ్చిద్దేమో. కానీ దావీదు ఇన్సైడ్, నాకు ఈ గతి పట్టుట న్యాయమే. తనను తాను విమర్శించుకునే నైజం. పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, రాకడలో ఎత్తబడ గోరువారలారా, దేవుని రాజ్యములో యుగాయుగాలు నివసించేవారలారా, ఈ తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వాడు దేవుని రాజ్యంలో వెలిగేవాడు, ఆమె దేవుని రాజ్యంలో వెలుగున్నది. తనను తానే విమర్శించుకునేటువంటి నైజం. అప్పుడేం తప్పించుకుంటామో తెలుసా? తీర్పు. వాస్తవంగా అలాగనే వదిలేసేయాలి దావీదుని. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇది న్యాయమే దేవా, నాకు ఈ తీర్పు తీర్చడం నువ్వు న్యాయమే, నేనే మంచోడిని కాదు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, పాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని పదములు సంధించి ముదము, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగని క్షమాపణనొందిన, కరుణాపీఠము చేరలే దేవుని కృప చరణాస్థలిని చేరలే. ఏమండి, దావీదు ఎంత మంచోడండి, దేవుని హృదయానుసారి కదా. అలాంటి వాడు ఇంత పని చేసి ఆ చేసిన పని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది. నేనేనా ఇలా చేసింది, నేనేనా ఇలా ప్రవర్తించింది? తన పాప రూపం చూసి అదురుపోయాడు. ఇంకెట్లా చేతికి వస్తాను నేను, అయిపోయింది. సౌలేనయం నాకంటే, సౌలేనయం నాకంటే అంత నీచుండైపోయాను నేను. దేవా దేవా, తేడాపడ్డాను. ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే నేను. తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం. మనల్ని మనమే శోధించి చూసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంతమంది మనుషులు, ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి? నేను చెప్పినప్పుడు బాగానే వింటారు, ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా? అయితే అబ్రహాములు దావీదులే అవుతారు, ఇంకా డౌటే ఉంది తమ్ముడు. ఆ మైండ్ ఉంటే ఏమవుతారు? ఇక దేవుని ముందు కూర్చొని ఎంత ఏడ్చాడో దావీదు.
దేవా దేవా నువ్వేం చేసిన న్యాయమే, తీర్చు, నాకు తీర్పు తీర్చు. నా గర్వం నన్ను పని చేసింది, నా మూర్ఖత్వం, నా దురాశ నన్ను పని చేసింది. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నువ్వు నన్ను ఒరే నువ్వు తప్పు చేసావని తీర్పు తీర్చిందా కదా, ఒప్పుకుంటున్నాను. నువ్వు తీర్చాయా, నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివి, నువ్వు ఏ తప్పు తీర్పు తీర్చావు. అంతెందుకు ప్రభా, నువ్వు తీర్పు తీర్చి నాకెందుకు ప్రభా, నేను శిక్షార్హుణ్ణని నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నా. దేవుని ముందు కూర్చొని మన పర్సనల్ లైఫ్ని ఎత్తి మనం మాట్లాడుకుని మనల్ని మనమే విమర్శించుకునే మనసు మీలో ఎంతమందికి ఉందండి? అన్నా నేను అలా చేస్తానన్నా, నాకు ఈ అలవాటు ఉంది, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను, ఇది రైట్ కాదు అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అనే ఆ తత్వం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా మీకు? అట్లయితే ఖచ్చితంగా మీరు దావీదు అనుభవంలో ఉన్నారు, మీరు అబ్రహాం అనుభవంలో ఉన్నారు. మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హత్తుకుంటాడు. నీ కన్నబిడ్డ నీ ఎదుటికి వచ్చి ఆమె తప్పును ఆమె ఒప్పుకొని నేను శిక్షార్హురాలిని అని అన్నప్పుడు నువ్వేం కొడతావు? పట్టుబుద్ధి అయిద్దా? నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పును తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొడతావా? లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. దగ్గరే తీసుకుంటా, బాధపడకరా, పోనీ అయింది అది అయిపోయింది లేపోని ఇంకా జాగ్రత్తగా ఉండు అంటావా? లేకపోతే వాడి మీద దాడి చేస్తావా? దేవుని మనసు అదే, దేవుని మనసు అదే. తండ్రి నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావు అని అనటం కాదు, కానీ నాకు ఇదే కరెక్ట్. నా బుద్ధికి, నా మనసుకి, నా ప్రవర్తనకి, నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అని నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు తీర్చలేడు, కానీ నిన్ను గుండెలుగా హత్తుకుంటాడు. మా తనని తాను కవర్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను. నా కుమారి, నువ్వు అట్టిదానివి కాదు, నువ్వు నిన్ను నువ్వు విమర్శించుకునే మనసు కలిగిందా? తన తప్పులు అవతరాళ్ళ మీద మోపి అవతరాళ్ళు తేడా అనేవాళ్ళని నేను చూశాను, అవతల వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా. కానీ నువ్వు అలా లేవురా, నేనే తేడా అని అన్నావు చూడు. నువ్వు వాళ్ళు మంచోళ్ళే వీళ్ళు మంచోళ్ళే, నేను 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 రైట్ కాదన్నావు చూడు. నాకు నచ్చావు దాన్ని. ఇలాంటి మనసులు వెతుకుతున్నాను నేను అంటాడు. ఆఖరి మాట, 3 మాటలు చెప్పాను. 3వ మాట ఏంటిది? మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము. దేవుడు తీర్చే తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే ఎక్కడికి వెళ్తాం? తీర్పులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 3 మాటలు చాలు, ఇంకా టైం పట్టిద్ది, మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చెప్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఆకలి అయిద్ది. గుర్తుపెట్టుకొని సరి చూసుకోండి. ఒకసారి లేచి నిలబడండి. మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోండి ఒకసారి. ఈ అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూడటం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం, మీకు మీరే బుద్ధి చెప్పుకోవటం, మిమ్మల్ని మీరే విమర్శించుకోవటం. నాకు దేవుడిచ్చిన ఆణిముత్యాలు ఇవే, ఇవన్నీ సీరియస్గా తీసుకున్నాను. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇంతే మాట్లాడుకుంటానండి, నా అలవాటు అదే. నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ విషయంలో కూడా, నన్ను దూషించిన వాళ్ళ విషయంలో కూడా నేను పోయి దేవుని ముందు అదే చెప్పుకుంటాను.
నేను దూషణకే తగినవాడిని కానీ సన్మానానికి తగినవాడిని కాదు ప్రభా. ఏదన్నా నేను ఇలా మంచిగా ఉన్నానంటే అది నీ వల్ల, నాదేముంది? తిట్లకు తగినోడిని నేను, దోషణలకు తగినోడిని, అవమానాలకు తగినోడిని కానీ ఘనతకు తగినోడిని కాదు. ఆ నీతి నియమం నా దగ్గర లేదు. ఏదన్నా నా వల్ల జరిగిన మంచి ఏదన్నా జరిగిందంటే అది నీ దయతో నువ్వు జరిగించింది, నాదేముంది? పర్వాలేదు తండ్రి, నాకు ఈ పరిస్థితి అనువదించినందుకు స్తోత్రం. ప్రతి స్థితిలోనూ దేవుని ముందు కూర్చొని నన్ను నేను విమర్శించుకోవటమే నేను సాధన చేసుకున్నా. ఇప్పటికీ నేను అదే సాధన చేస్తున్నా. నాకు నేనే బుద్ధి చెప్పుకోవాలి. మరెవరు చెబుతారు? మీరు చెబుతారా? మీరు ఏదన్నా తేడాబడి నా దగ్గరికి వస్తే నేను మీకు బుద్ధి చెబుతాను. మరి నాకెవరు చెప్తారు? దేవుడు. తర్వాత నాకు నేనే. బోధకుడా నీకు నువ్వే బోధించుకొనవా అంటాడు. నిజమే. ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేయటం ఎంత మంచిది. దేవా, అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు పడుతున్న ఇబ్బందులకు ఎవరినో కారణం చేయొద్దు, ఎవరినో ద్వేషించొద్దు, ఎవరినో విమర్శించొద్దు, ఎవరినో శోధించొద్దు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి నీలోనే లోపాలు ఉన్నాయి, నీలోనే పొరపాట్లు ఉన్నాయని గుర్తించి దిద్దుకో. దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకున్నట్లా తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాద పదంలోకి నేను తప్పనిసరిగా నడిపిస్తాను. ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక సుందరమైన శుభలక్షణం ఇదే. ఈరోజు ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎదుటి వాళ్ళని నేరస్తులు అనుకునే కంటే మాలో ఉన్న నేరాలేవో మేమే విమర్శించుకుని నీ ముందు వస్తే వాటిని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివై ఉన్నావు. అంతేకాదు, విశ్వాస పరిధి కూడా మాలో విస్తరించాలని కోరుకుంటున్నాం. భక్తుల వల్ల నిన్ను కూడా ఆశీర్వదించాలని నాకుంది, కానీ వారు కలిగి ఉన్న వాటిలో నువ్వు కొన్ని కలిగి లేవు. వాటిని కూడా నీవు సమకూర్చుకోగలిగితే నేను భక్తులకు తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉందును. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయ మొదలు పెట్టదును. అనేకులకు ఆశీర్వాదకరం నేను నిన్ను మార్చేదనని నువ్వు కొన్ని విషయాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా బిడ్డలతో కూడా నీవు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. మేము చూసుకోవాల్సిన సంగతులు కొన్ని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించము. కొంచెం విశ్వాసం కలిగిన వాడు కొంచెం ఫలమే పొందుతాడు, మరింత విశ్వాసం కలిగిన వాడు మరింత ఫలాన్ని పొందుతాడు. నీ విశ్వాస పరిధిని బట్టి నీ కార్యాలు ఉంటాయని మాట్లాడిన మాటను బట్టి బిడ్డలు అది తీసుకొని విశ్వాస విషయమై అభివృద్ధి చెందడానికి సహాయం వచ్చే నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి గొప్ప కార్యాలు సాధించేటువంటి దృష్టి మా బిడ్డలకు దయచేయు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఏ విషయాల్లో అయితే బిడ్డలు హెచ్చరింపు పొందారు, గర్వం విషయంలో జాగ్రత్త, అహం విషయంలో జాగ్రత్త అని హెచ్చరింపు పొందారు, మేమందరం దీన మనస్కులమే తగ్గించుకొని ఎదుట నడుచుకోవటానికి మాకు నేర్పించండి. దేన్ని బట్టి కూడా మేము గర్వించకుండా వినయంతో, సాధుత్వంతో, మృదుత్వంతో బ్రతకడానికి మాకు కృపనిమ్మని. యేసు ప్రభువా, నీ బిడ్డలంగా వినయాన్ని, సాధుత్వాన్ని అలవర్చుకొని బ్రతకడానికి కృపనిమ్మని. ఇక్కడ నిలిచిన వారిలో ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో, రోగంలో ఉన్నారో స్వస్థపరచండి, విడిపించండి, క్షేమాన్ని కలిగించండి, బంధకాలు తెంచివేయండి, బిడ్డలకు సమాధాన స్థితి దయచేయండి. యేసు ప్రశస్త నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుకు చేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పిల్లరా, చివరిగా ఒక మాట. నేను చెప్పిన ఈ వ్యక్తిత్వాన్ని మీరు కానీ సాధించగలిగితే అది దేవుని ముందు సుందర వ్యక్తిత్వం, యేసయ్యకు నచ్చే మనస్తత్వం, యేసయ్య మెచ్చే మనస్తత్వం. అది అర్థమైందా? పరుల జోలికి పోక నీకు నువ్వే చేసుకోవలసినటువంటి విషయాలు, నీకు నువ్వే బుద్ధి చెప్పుకోవలసిన సంగతులు పరిశీలించుకో, జాగ్రత్త పడు. రాబోతున్న దినాలు నీయే, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్న దినాలు అవుతాయి. అంతేకాదు ఇతరులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేయబోయే దినాలు అవుతాయి. ఆ మనస్తత్వాన్ని సాధన చేయి, ధన్యుడివి, ధన్యురాలివి అవుతావు. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, శుభాశీస్సులు. తప్పకుండా చెప్పిన విషయాలు మళ్ళా పునర్ధ్యానం చేసుకొని జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆ నూనె తీసుకొచ్చిన వాళ్ళు అలా చూపించు. ప్రభా, బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన ఆ నూనెని శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన బిడ్డలకు విడుదల ప్రసాదించు. ఎవరు ఏ విధమైన సమస్యలో దురాత్మ పీడితులై ఉంటే, మంత్ర ప్రయోగాల్లో బందీలై ఉంటే, యేసు నామములో వారికి విడుదల కలుగునుగా. గొప్ప సమాధానం దయచేయండి. నీ బిడ్డల్ని నాయన సుందర వ్యక్తిత్వాలతో తీర్చిదిద్దమని మీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు. నేను చెప్పిన విషయాలు మీరు కూడా గుర్తు చేసుకొని మీ మనస్తత్వాల్లో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో, మీ క్యారెక్టర్లో ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో ఒక్కసారి సరిచూసుకోండి. ఎవరో విమర్శించిందాక కాదు, ఎవరో శోధించిందాక కాదు, ఎవరో మిమ్మల్ని పరీక్షించిందాక కాదు, మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి, పరీక్షించి చూసుకోండి. మూడవది విమర్శించి చూసుకోండి. దేవుడు తప్పకుండా ఆ దిద్దుబాటు మీలో కనపడిందంటే, అలాంటి వ్యక్తిత్వం మీలో కనపడిందంటే తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఫుడ్ వండలేదు, ఏమనుకోవద్దు. వర్షం పడి పొలాలన్నీ తడిసిపోయినాయి. పాపం వండే దగ్గర కూడా అంతా పొయ్యిలు కూడా తడిసిపోయినాయి. ఇబ్బందికరంగా ఉంది, అందుకని వండలేదు. అందుకే ఇంతటితో వదిలేసాను మిమ్మల్ని. పెందలాడి గృహాలకు బయలుదేరండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నిదానంగా వెళ్ళండి. మీరు అనుభవిస్తున్న బాధలకు ఎవరినో బాధ్యులు అనుకోకండి. నీలోనే ఉన్న లోపాలు నువ్వేందో గుర్తించి సరిదిద్దుకో. తప్పకుండా నా తండ్రి నిన్ను ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాడు. ఆ తత్వం ఎప్పుడైతే నీలో వచ్చిందో ఇక అప్పుడు దీవెన స్టార్ట్ అయింది. అనుభవించి చెబుతున్నా, తప్పనిసరిగా చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం చేశాను ప్రార్థన. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ పసిబిడ్డల్ని, మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించి ఆయన కృపతో, క్షేమంతో, సమాధానంతో నింపును గాక. ఆమేన్. ఆమేన్. నిందించే వాళ్ళను నిందించని, దూషించే వాళ్ళను దూషించని, ఏడిపించే వాళ్ళని ఏడిపించని, అవన్నీ నీకు శుభాలుగా, శుభ పరిణామాలుగా మారుతాయి. హల్లెలూయా. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన చిన్నగా
చిన్నగా ఈ నలువైపుల నుంచి చిన్నగా బయలుదేరి వెళ్తూ ఉండండి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు బోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. తెలిసి నువ్వు చేసిన తప్పులు ఏమైనా ఉంటే దేవుని ముందు ఒప్పుకో. తెలిసి నువ్వు చేసిన మూర్ఖపు చేష్టలు ఉంటే దేవుని ముందు ఒప్పుకో. మరోసారి చేయకుండా మారు మనసు పొందు. దేవుడు కనికర సంపన్నుడు, ఖచ్చితంగా కృప చూపుతాడు. ఆయన బలమైన బాహు నీకు తోడుగా ఉంటుంది. ఎన్నాడు జీవించిన జీవితం కాదు, ఒక క్రొత్త జీవితానుభవాన్ని నేను చూస్తావు. ఎప్పుడు ఏ తేడా జరిగినా దేవుని ముందు కూర్చొని నీ లైఫ్లోనికి చూసుకో. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి కన్ను
విత్తనాలు తెచ్చుకున్నారు కొంతమంది, అవి చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ తండ్రి, ఇదిగో నాయన వర్షాలు పడుతున్న నేపథ్యంలో పంటల కోసం నా ప్రభు మరి బిడ్డలు ప్రార్థించమని కోరారు. వారు తెచ్చుకున్నటువంటి విత్తనాలు భూమిలో విత్తుచుండగా కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని, అది భౌతికమైన పంట మరియు ఆధ్యాత్మికమైన పంట. మీ బిడ్డలు సమృద్ధిగా మేలు పొందినట్లు ఆశీర్వదించు. వారి భూఫలమును పశు సంపదను ఆశీర్వదించు నాయన. అబ్రహాం వల్ల అన్ని విషయాల్లో ఆశీర్వదించబడేటట్లు వారి వ్యక్తిత్వాలని, వారి క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయి. మా అందరి జీవితాలను కూడా ఫలభరితంగా మార్చమని, ఇక్కడున్న బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్లలో నలుగుతున్నారు, అందరి హృదయాలు ఎరిగిన దేవా, ఇంతమందిగా నా ఎదుట నిలిచిన ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి కృపాక్షేమాన్ని కలిగించి, వారి కన్నీరు తుడిచి, వారి పసిపిల్లలతో సహా దీవించి, వారి ప్రయత్నాలు సఫలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అన్నిటికీ మేజర్గా ఏం చెప్పానండి? బుద్ధి జాగ్రత్త అని చెప్పా. క్యారెక్టర్ జాగ్రత్త, దేవుడు కృప చూపుతాడు. వంకర టింకర తనాలు తీసేసుకొని మంచి వ్యక్తిత్వాన్ని సాధన చేయండి. ప్రేమ కలిగి ఎదుటి వాళ్ళకి మేలు చేయాలనే సంకల్పం కలిగి సద్బుద్ధిని సాధన చేయండి. నా తండ్రి ఎప్పుడు 10 మందికి ఇచ్చేటట్టు నీ ఇంట సమృద్ధి ఉంచుతాడు. ప్రేమ కలిగిన హృదయాన్ని, విశ్వాసం కలిగిన హృదయాన్ని, మంచితనం నిండిన హృదయాన్ని సాధన చేయి. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తాడు. అంటే నీ ఇంట సమృద్ధి ఉండేటట్టు నా తండ్రి చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ మెంటాలిటీ రావాలి మనకి, ఆ మనస్తత్వం రావాలి. ఓకే, ముందు చూసుకోవాల్సింది అయ్యి. పొలంలో విత్తనాలు విత్తేటప్పుడు కూడా క్యారెక్టర్ చూసుకోవాలి, సరిదిద్దుకొని ప్రభా నేను తినుటయ్యే కాదు 10 మందికి పెట్టినట్లు ఇది ఆశీర్వదించబడాలి తండ్రి అని నాటు. కన్నీటి ప్రార్థన చేసి నాటు, మంచి పంట దేవుడు ఇస్తాడు. ఏమంటే దేవుడిని అడగని అన్యుల్నే దీవిస్తున్న దేవుడు నిన్ను దీవించడా? నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. శాపానికి ఆస్పదంగా ఉండేటట్లు పిలవాల మనల్ని, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. కాకపోతే ఈ చిన్న చిన్న బ్యాలెన్స్ చేసుకోండి, దేవుడు కృప చూపుతాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇదే ఈరోజు ప్రసంగ సారం. గాడ్ బ్లెస్ యూ. సంతోషంగా బయలుదేరండి. పరిచారకులకు మాత్రం ఫుడ్ వండారంట. అలాగే పరిచారకులతో పాటు ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పాపం బాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం వండారంట. బాగా దూర ప్రాంతం అన్న మాదన్నోళ్ళు తినండి, దగ్గర వాళ్ళంతా మాయమవ్వండి. అందరికి వందనాలు.